16 years of education ఉండాలి మొత్తం అని చెప్పి US లో చూస్తారని చెప్పి. సో అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇప్పుడు సపోజ్ మామూలు డిగ్రీ ఉన్నవాళ్ళు 20 to 30% ఆఫ్ ద యూనివర్సిటీస్ 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే వాళ్ళకి కొన్ని అప్పుడు మీరు ఏం గైడెన్స్ ఇస్తారు? ఫస్ట్ నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా నేను ఇచ్చిన కౌన్సిలింగ్ తర్వాత వెళ్ళకుండా ఉండడమే బెటర్ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా చెప్పి పంపించడం అనేది నా ఉద్దేశం కాదు. సెకండ్ స్టెప్గా ఇక్కడ టెస్ట్ ప్రిపరేషన్ అని పెట్టారు. అప్పుడే ఏం టెస్ట్లు ఉంటాయి? IELTS, TOEFL, Duolingo అండ్ PTE 4 ఎగ్జామ్స్. ఇవి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అన్నట్టు. ఈ ఎగ్జామ్స్ మనకి 100 యూనివర్సిటీస్ ఉంటాయి, రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏ యూనివర్సిటీ కరెక్ట్, ఏది క్రెడిబుల్? 6 యూనివర్సిటీస్ అప్లై చేస్తాం అనుకోండి. అందులో ఒక 2 సేఫ్ యూనివర్సిటీస్, ఒక 2 మోడరేట్, 2 అంబిషియస్ లాగా స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే అందరు ఏమనుకుంటారంటే ఇక్కడ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా రిజిడ్గా ఉంటాయి కోర్సెస్ అనుకుంటారు. అక్కడ ఏంటంటే దీనికి ఏమన్నా ఒక ప్రాపర్ అల్గోరిథం కనుగొనగలిగారా? నా యూనివర్సిటీ షట్ డౌన్ అయినప్పుడు నేనేం చేశానంటే దట్ ఈస్ మై సీక్రెట్ అండ్ USP I would say. మూడోది అఫ్ కోర్స్ ప్రోగ్రామ్, యూనివర్సిటీ సెలెక్షన్, అడ్మిషన్ అనేది వీటన్నిటి బేస్ చేసుకుని ఉంటుందండి. ఏంటంటే చాలా బాగా రాయాలి అది. యాక్చువల్లీ చాలా మంది మన స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఈ ప్లేగరిజం కింద ఏమవుతుందంటే హౌ డు యు అప్రోచ్ దిస్ హోల్ సబ్జెక్ట్ ఫండింగ్ అనేది? 14 lakhs నుండి 1 crore వరకు ఉంటాయి యూనివర్సిటీ ఫీ. రైట్. సో ఒక 20 to 25 lakhs తో డీసెంట్ యూనివర్సిటీ వస్తుంది. 20 to 25 lakhs per annum ఫర్ హోల్ మాస్టర్స్. ఆర్ యు కిడింగ్ మీ? 14 lakhs లో అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బ్యాంక్ లోన్స్ తీసుకోవడం అనేది ఇస్ ఇట్ అ వ్యాలిడ్ ప్రాసెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద US ఎడ్యుకేషన్? మన దగ్గర ఎంత వస్తుంది, మనము లోన్ తీసుకుంటామా, మనం అప్పు తీసుకుంటామా అనేది యూనివర్సిటీ వారికి సంబంధం లేదు. మనకి ఇమీడియట్ అవైలబుల్ ఫండ్స్ ఉన్నాయని మనం చూపించాలి. కానీ కొన్ని కన్సల్టెన్సీస్ ఎట్లా మిస్లీడ్ చేస్తున్నారంటే US ఎంబసీ వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. ఎంత పెద్ద అవమానం! వీసా రాకపోయినా పర్లేదు, ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. సో హౌ డు యూ ప్రిపేర్ దెమ్ ఫర్ వీసా? నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్న US వీసా ఎందుకు ఇస్తారో వాడు ఎందుకు ఇవ్వడో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఎందుకు అవుతాయి మనకు చెప్పలేమా? ఆ 1 minute డిసైడ్ చేస్తారండి వాళ్ళు మీ ఫేట్. ఇప్పుడు లెట్స్ సే అదే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలిస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఫాల్ సెమిస్టర్ నేను జాయిన్ అవ్వాలి, నాకు 2 months టైం ఉంది, నాకు వీసా అప్లికేషన్ డేట్ దొరకట్లేదు. సో వాట్ డు యు అడ్వైజ్ అప్? Fly High Consultants offers counseling, test preparation, program selection, application, funding, visa, travel, job training, resume marketing, OPT assistance, H-1B visa filing and green card filing. హలో, మీరు చూస్తున్నది క్యాండిడ్ కాన్వర్జేషన్ విత్ మీ స్వప్న అండ్ స్టడీ అబ్రాడ్ సిరీస్లో ఎపిసోడ్ 4లోకి వచ్చాం. లాస్ట్ 2-3 ఎపిసోడ్స్లో విపరీతమైన స్పందన వచ్చింది మీ నుంచి. అండ్ ఈ సిరీస్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేశారు. ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్స్ మాట్లాడబోతున్నాం. ఫ్లై హై కన్సల్టెంట్స్ అంటే మనందరికీ సుపరిచిత వెరీ వెరీ క్రెడిబుల్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ అనే విషయం తెలిసిందే. గత ఎపిసోడ్స్లో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ ఫర్ USA అప్లికెంట్స్. అసలు ఎక్కడ మొదలవుతుంది ఈ ప్రాసెసింగ్ అండ్ ఎక్కడ దాకా వెళుతుంది, ఈ క్రమంలో జరిగే ఒక్కొక్క స్టెప్ ఏమిటి, అసలు మనకి వై డూ వీ నీడ్ అ కన్సల్టెంట్ టు గో అబ్రాడ్, అండ్ వీళ్ళిచ్చే గైడెన్స్ ఏమిటి, వీళ్ళిచ్చే సహకారం ఏంటి కూడా తెలుసుకోబోతున్నాం. ఫ్రమ్ నన్ అదర్ దెన్ యష్పాల్, మనందరికీ సుపరిచిత కన్సల్టెంట్. వి నో హిమ్ యాజ్ యష్. యష్, వెల్కమ్ బ్యాక్ టు క్యాండిడ్ కాన్వర్జేషన్. నిజంగానే క్యాండిడ్గా సాగుతోంది, బికాజ్ మీరు బ్లంట్గా అన్ని కుండ బదలు కొట్టి వాస్తవాలు చెప్తున్నారు. సో మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హౌ వాస్ ద రెస్పాన్స్ సో ఫార్? మీకు ఐడియా? వి ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్ అండి. అంటే వి కుడెంట్ హ్యాండిల్ ద స్టూడెంట్స్ ఆల్సో. చాలా కాల్స్ వస్తున్నాయి. అండ్ ఎవ్రీవన్ వెన్ సేస్ దట్ యునో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అండ్ ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలని చెప్తున్నారు. సో మోటివేషన్ అనిపిస్తుంది. రైట్. ఇవాళ ఈ చార్ట్ చూస్తేనే చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇందులో. బట్ ఇంత ఎలాబరేట్ ప్రాసెస్సా అనిపిస్తుంది. ఒక విదేశీ చదువులు అంటే ఇంత యాక్సెసిబుల్ అని అనుకుంటాం, కానీ దిస్ హోల్ ప్రాసెస్ చూస్తుంటే ఇన్ని చోట్ల మీరు గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ ద హోల్ పాయింట్ ఇన్ డూయింగ్ దిస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అని అంటే నేను ప్రతి చోట నేను ఫెయిల్ అయ్యాను ఆర్ నాకు
నేను తప్పు స్టెప్స్ వేసాను అన్నట్టు. రైట్. సో అవన్నీ నేను నాకు జరిగింది వేరే వాళ్ళకు జరగొద్దు అంటే ఎక్కడెక్కడ నేను నాకు తప్పు జరిగాయి అనేది నేను ఒక రూల్ బుక్ లాగా పెట్టుకొని ఏది చేస్తే స్టూడెంట్కి అండ్ అప్లికెంట్కి బెనిఫిట్ అనేది అనే పాయింట్స్ అన్నీ చేసుకొని ఐఎమ్ అసిస్టింగ్ దిస్. సో మీ స్వానుభవం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. బట్ అమేజింగ్ అంటే మీకైన కష్టాలన్నింటినీ సవాళ్ళని ఎదుర్కొని మీరు ఎలా ఇప్పుడు మరి 10 మందికి సహాయపడే ప్రయత్నం చేస్తున్నారు త్రూ యువర్ కన్సల్టెన్సీ. రియలీ కుడోస్ యష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్ట్స్ విత్, నాకు అర్థమైంది ఏంటంటే మనం చదువుకోవాలనే సంకల్పంతో ప్రోగ్రామ్ యూనివర్సిటీ సెలెక్షన్ ఇక్కడ నుంచి మొదలు పెడతామా లేదు కౌన్సిలింగ్తో మొదలు పెడతామా? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. కౌన్సిలింగ్. యా. సో ఫస్ట్ యూ స్టార్ట్ విత్ కౌన్సిలింగ్. ఎస్. అంటే మీ దగ్గరికి వస్తాను నేను ఒక స్టూడెంట్గా చదువుకోవాలంటే అప్పుడు మీరు ఏం గైడెన్స్ ఇస్తారు ఫస్ట్? సో కౌన్సిలింగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎందుకంటే నేను మీకు ఏది చెప్పైనా సరే ఏదో ఒక నాకు కావాల్సిన దేశానికి ఆర్ నాకు ఏదైనా యూనివర్సిటీ ఆర్ ఏదైనా కంట్రీ నాకు కమిషన్స్ ఇస్తున్నాయి లేదా పలానా చోటకు పంపిస్తే నాకు బెనిఫిట్ ఉంటుంది అనేది ఇక్కడ కాదు. ఇక్కడ సో కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఉన్న విషయాలు చెప్తే మీరు డిసైడ్ అవ్వాలి యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ యాజ్ ఎ అప్లికెంట్గా. మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని, మీ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని, మీ బడ్జెట్ని బేస్ చేసుకొని, మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని నేను మీకు సజెషన్స్ ఇవ్వాలి ఆర్ ఉన్న విషయాలు చెప్తే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. రైట్. కానీ మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ ఎలా ఉంటాయంటే లెట్స్ సే వాళ్ళు ఒక ఆస్ట్రేలియాతో డీల్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎటువంటి ప్రొఫైల్ ఉన్నా కానీ మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వాళ్ళు ఆ పలానా దేశానికి ఆర్ పలానా యూనివర్సిటీకి పుల్ చేయాలని చూస్తూ ఉంటారు. రైట్. సో అది దట్ ఈస్ వేర్ ఇక్కడ మిస్గైడెన్స్ జరుగుతుంది అన్నట్టు. అవును. సో కౌన్సిలింగ్ అనేది అంటే లాస్ట్ ఎపిసోడ్లో నేను ఎలాబొరేట్గా చెప్పినాను. అవును. సో కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా నేను ఇచ్చిన కౌన్సిలింగ్ తర్వాత అసలు కొంతమంది అయితే ఇంకా అవును మీరు చెప్పింది కరెక్టే, నాకు ఈ దేశం సూట్ అవ్వదు, అసలు మా ఆర్థిక పరిస్థితి ప్రకారం నేను వెళ్ళకుండా ఉండడమే బెటర్ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కానీ ఏదైనా చెప్పి పంపించడం అనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ వాళ్ళ కంఫర్ట్ జోన్, వాళ్ళకి సూట్ అయ్యేది, వాళ్ళ తాహతుకి సరిపడేది అన్ని చూసుకుని మీరు కౌన్సిలింగ్ ఇస్తారు. అన్ని చూసుకోవాలి. అంటే ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే నేను ఎప్పుడు కూడా కౌన్సిలింగ్కి ఏమని చెప్తానంటే అట్లీస్ట్ ఒక 1 year ముందు రావాలని ఎందుకు చెప్తానంటే చాలామంది ఒక 1-2 months ముందు వస్తారంటే ఎగ్జామ్స్ రాయడానికి టైం కానీ లేకపోతే ఇంకా ప్రిపరేషన్కి టైం ఉండదు అండ్ మంచి యూనివర్సిటీస్ కూడా రాకపోవచ్చు వాళ్ళకి. రైట్. కాబట్టి కొంచెం ఒక 1 year ముందు వస్తే సరే మీరు వెళ్తారా లేదా విషయం వేరే విషయం. అది ఒక 1 year ముందు వస్తే దే విల్ హ్యావ్ ఎనఫ్ టైం ఫర్ ప్రిపరేషన్. రైట్. కి అన్నిటికీ ఉంటుంది కాబట్టి ముందు రమ్మని చెప్తాను. ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు చాలా మంది వేరే కంట్రీస్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు 11th 12th లోనే 11th క్లాస్ ఐ మీన్ లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోతున్నప్పుడు అలా వస్తే 1 year టైం ఉంటుంది. సెకండ్ ఇయర్ ఆ టైంలో వాళ్ళు ప్రిపేర్ అయిపోయి అండర్ గ్రాడ్కి వెళ్ళొచ్చు. అలాగే గ్రాడ్ స్కూల్ అంటే మనం డిగ్రీ 3rd year లో ఫైనల్ ఇయర్లో బిగినింగ్లో వెళ్తే డిగ్రీలో ఉన్న వాళ్ళైతే ఐ మీన్ 3 years డిగ్రీ వాళ్ళైతే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత బీటెక్లో 4 years ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైతే 3rd year ఎండింగ్లో అట్లా వస్తే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి అంతా టైం ఉంటుంది. 3 year 4 year డిగ్రీస్కి సంబంధించి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి మొత్తం అని చెప్పి US లో చూస్తారని చెప్పి. సో అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇప్పుడు సపోజ్ మామూలు డిగ్రీ ఉన్నవాళ్ళు 16 years ఎడ్యుకేషన్ ఉంటేనే యూఎస్కి వెళ్ళొచ్చు అని చాలా మంది అనుకుంటారండి. కాకపోతే 20 to 30% ఆఫ్ ద యూనివర్సిటీస్ 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది యూఎస్కి. సో అలాంటి డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా 15 years ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళకి కొన్ని ప్రీ రిక్విజిట్స్ అని వస్తాయి. సో ఇంకా అది తప్పదు. ఇంకా దానికి ఎన్ని ప్రీ రిక్విజిట్స్ వస్తాయి? కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే రిలేటెడ్ కోర్స్ తీసుకుంటే తక్కువ ప్రీ రిక్విజిట్స్ లేదా ప్రీ రిక్విజిట్స్ లేకుండా కూడా కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో అవి కూడా మేము సజెస్ట్ చేస్తాం. సో ఇదంతా కౌన్సిలింగ్లో భాగంగా మీరు కొంత నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే ఇదంతా అంటే ఇప్పుడు మీరు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే మా ఎంక్వైరీ ఫామ్లో మా ఎన్రోల్మెంట్ ఫామ్లో ఎంక్వైరీ ఫామ్లో ఏంటంటే మేము ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాం. అంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, బ్యాక్లాగ్స్ ఎంత ఉన్నాయి, మీకు పర్సంటేజ్ ఎంత ఉంది, అండ్ మీకు జిఆర్ఈ టోఫెల్ రాసారా, రాయకపోతే ఎప్పుడు రాయాలి, రైట్, రాస్తే ఎంత స్కోర్స్ రావాలి అనేది, అండ్ మీరు ఏ కంట్రీకి వెళ్తే బెటర్ మీకు అంటే ఐ మీన్ ఇప్పుడు యూకేకి వెళ్తే దానికి ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, యూఎస్కి వెళ్తే ఏంటి, ఆస్ట్రేలియాకి వెళ్తే ఎట్లా, అండ్ ఇప్పుడు కొంత స్పెసిఫిక్ కోర్సెస్ ఉంటాయండి. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్కి ఏ కంట్రీ అయితే బెస్ట్, ఐటీకి అయితే ఏ కంట్రీ బెస్ట్, అట్లాంటివి హెల్త్ కేర్ రిలేటెడ్గా అయితే ఏ కంట్రీస్ బెస్ట్ అనేది కంట్రీ వైజ్ కోర్స్ వైజ్ కూడా అట్లా సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెకండ్ స్టెప్గా ఇక్కడ టెస్ట్ ప్రిపరేషన్ అని పెట్టారు. అవును. యష్, అప్పుడే ఏం టెస్ట్లు ఉంటాయి? IELTS, టోఫెల్, డ్యూలింగో అండ్ PTE 4 ఎగ్జామ్స్. ఇవి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అన్నట్టు. ఈ ఎగ్జామ్స్ ఏ కంట్రీస్కి రాస్తే బెటర్, ఏ కంట్రీకి ఎంత ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి ఎంత స్కోర్స్ రావాలి, ఎంత ముందు రాయాలి, వాటి వ్యాలిడిటీ ఎంత, ఆ ఎగ్జామ్ ఫీ ఎంత,
ఇయర్లో ఆర్ మంత్లీ ఎనీ టైమ్స్ ఆ ఎగ్జామ్స్ రాయొచ్చు. వాటికి ట్రైనింగ్ ఎలాంటి ట్రైనింగ్ కావాల్సి వస్తుంది వాటికి కూడా మనకి మీరు కోచింగ్ సెంటర్స్ అవి మా దగ్గర ట్రైనింగ్ కూడా ఉందండి. మీదే ట్రైనింగ్ ఉంది? యా, ట్రైనింగ్, వీ హ్యావ్ ట్రైనింగ్ ఆల్సో. సో దీనికి ఎంత ముందు ప్రిపేర్ అవ్వాలి, లేదా ఇప్పుడు ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దాని ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినా కానీ క్వాలిఫై అవ్వకపోతే మళ్ళీ ఎంత టైంలో రాయొచ్చు, వాటి వ్యాలిడిటీ ఎంత ఉంటుంది, అండ్ స్కోర్ రిపోర్టింగ్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక టెస్ట్ ప్రిపరేషన్లో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే చాలామంది అండ్ దీన్ని కౌన్సిలింగ్కి రిలేట్ చేస్తే 1 year ముందు రమ్మని చెప్పాను నేను ఇంతకుముందు. ఎందుకు రమ్మంటున్నా అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చారండి ఎగ్జాంపుల్. సో నేను ఒక 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను చెప్తున్నాను నేను. రైట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే 1 year ముందు రావడం ఎందుకు అని 1-2 months ముందు రావచ్చు కదా అనుకుంటారు. అంటే ఎగ్జామ్స్ మొత్తం రెడీ అయిన తర్వాత నా దగ్గర రావచ్చు అని అనుకుంటారు. నా దగ్గరికి ఎనీ కన్సల్టెంట్కి ముందుకు వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జిఆర్ఈ రాసిన తర్వాత ఒక 4 universitiesకి ఫ్రీగా స్కోర్ రిపోర్టింగ్ చేయొచ్చు అన్నట్టు. వెన్ ఐ సే స్కోర్ రిపోర్టింగ్, మనం రాసిన స్కోర్ని మనం యూఎస్లో ఉన్న యూనివర్సిటీస్కి రిపోర్ట్ చేయొచ్చు అన్నట్టు. ఫ్రీగా రిపోర్ట్ చేయొచ్చు 4 universitiesకి. కానీ ఈ 1 year ముందు రాకుండా వాళ్ళు అంటే కన్సల్టెన్సీకి అప్రోచ్ అవ్వకుండా వాళ్ళు సొంతంగా రాశారనుకోండి, రాసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ర్యాండమ్గా ఏదో ఒక యూనివర్సిటీ పిక్ చేస్తారు. అంటే వాళ్ళకి దే డోంట్ నో విచ్ యూనివర్సిటీ దే ఆర్ అప్లయింగ్ ఫర్. ర్యాండమ్గా స్కోర్ రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ కన్సల్టెంట్స్కి వచ్చిన తర్వాత మేము కొన్ని యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేస్తాం. అప్పుడు మేము యూనివర్సిటీస్కి మళ్ళీ రిపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఈచ్ యూనివర్సిటీకి అరౌండ్ $30 వరకు పే చేయాల్సి వస్తుంది. సో 4 universityకి $120 అంటే అదే అప్రాక్సిమేట్లీ 10,000 అవుతుంది. అవును. సో అదేదో ముందే ఇస్తే కన్సల్టెన్సీ దగ్గర నుండి సర్వీస్ వస్తుంది అండ్ స్కోర్ రిపోర్టింగ్ అవుతుంది. అండ్ స్కోర్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ యూనివర్సిటీస్కి వెళ్ళిపోతుంది. సో ఇదంతా నిజంగా ప్లాన్డ్గా చేయవలసింది. డెఫినెట్గా ప్లాన్తో చేయాల్సిందే. అంటే పక్కింటి పార్దు రాశాడు గబగబా నేను వెళ్ళి రాసేస్తాను కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళి పక్కాగా ప్రిపేర్ అయ్యి రాయవలసిన టెస్ట్ ఇవి. కన్సల్టెన్సీ ద్వారా నేను ఎప్పుడు చెప్పను అదే నేను కన్సల్టెన్సీకి వెళ్ళొద్దనే చెప్తున్నా ఫస్ట్ నుండి కూడా. కాకపోతే ఇన్ఫర్మేషన్ కోసం, అంటే ఇన్ఫర్మేషన్ కోసం కన్సల్టెన్సీకి వెళ్ళాలి. కన్సల్టెన్సీ కన్నా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా పర్లేదు అని అంటున్నా. అది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టేజ్ అయిపోయింది, టెస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా మోస్ట్ క్రూషియల్, మనకి 100 universities ఉంటాయి, రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ క్యాంపస్ లో ఫోటోలు కలర్ గా చూసుకుంటూ ఉంటాయి, అసలు బ్రోషర్స్ లో పిచ్చెక్కిపోతున్నాయి. కానీ అలాంటిది ఏ యూనివర్సిటీ కరెక్ట్, ఏది క్రెడిబుల్? ఎందుకంటే మీకైనా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ లో మీరు కొన్ని విషయాలు తెలుసుకోక రాంగ్ కన్సల్టెన్సీకి వెళ్ళి మీరు పొరపడ్డారు. కాబట్టి అలా జరగకుండా మీరేం గైడెన్స్ ఇస్తారు వికేష్? ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ సెలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు నేను ఎక్కడ మోసపోయానంటే ఆ యూనివర్సిటీ ఎలాంటిదో కూడా నాకు తెలియదు. అంటే నాకు కన్సల్టెన్సీ వాళ్ళు ఏది చెప్తే అది నేను విని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అప్పుడు నాకు. అంటే అప్పుడు చెప్పాలంటే 2006-2008 ఆ టైంలో ఇంటర్నెట్ కూడా కొంచెం తక్కువ, ఇప్పుడంతా లేదు. అంటే ఈ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇదంతా కూడా తక్కువ ఉండేది అప్పుడు. బట్ ఇప్పుడు కూడా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉందని చెప్తాను నేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ సెలెక్షన్ కానీ కోర్స్ సెలెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ అందుకునేది ఏంటంటే అందరూ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్కే వెళ్ళాలి, ఆర్ మెకానికల్ వాళ్ళు మెకానికల్కే వెళ్ళాలి అట్లా అని ఉంటారు. కానీ యూఎస్ అంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ క్రాస్ స్ట్రీమింగ్, అంటే ఇప్పుడు సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ ఐటీ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. ద రీజన్ ఈజ్ అక్కడ ఎగ్జాక్ట్లీ సో దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం, షిఫ్ట్ అవుతూ ఉంటారు అన్నట్టు. చాలామంది చేస్తూ ఉంటారు. అలా చేయడానికి ఇప్పుడు వీళ్ళకు ప్రీ రిక్విజిట్స్ అనేది ముందే తెలియదండి చాలా వరకు. అసలు ప్రీ రిక్విజిట్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటుందని తెలియదు. అండ్ ఇప్పుడు మీరు కోర్స్ సెలెక్షన్ చేసుకున్నారనుకోండి, కోర్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, ఎలెక్టివ్స్ అంటే ఏంటివి, ప్రీ రిక్విజిట్స్ ఏ బేసిస్ మీద ఇస్తారు అనే విషయాలని స్టూడెంట్స్కి తెలియదు అన్నట్టు అవి. సో అందరు ఏమనుకుంటారంటే ఇక్కడ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా రిజిడ్గా ఉంటాయి కోర్సెస్ అనుకుంటారు. అక్కడ ఏంటంటే కోర్ కోర్సెస్ కాకుండా కాన్సన్ట్రేషన్ అండ్ ఎలెక్టివ్లో ఉన్న కోర్సెస్ స్టూడెంట్ ఆప్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ ఒక 20 courses ఉంటే అందులో ఒక 4 courses చేయాలి కాన్సన్ట్రేషన్లో. ఎలెక్టివ్స్లో సమ్ 20 courses ఉంటే 4 courses చేయాలి. అంటే ఒక 5-10 స్టూడెంట్స్, ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారండి, అందరూ ఒకే కోర్స్ తీసుకున్నారు. మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని పక్కన పెడితే అందరివి సేమ్ కోర్సెస్ ఉండవు. దే హ్యావ్ దేర్ ఓన్ ఆప్షన్ టు చూస్ దేర్ ఓన్ సబ్జెక్ట్స్. ఆ డిఫరెన్స్ ఉంటుంది. అది చాలా మందికి అర్థం కాదన్నట్టు ఇక్కడ. అది ఒకటి. అండ్ ఎంత ముందు అప్లై చేయాలి అంటే ఇప్పుడు మనం ఒకవేళ మనం యూనివర్సిటీ అప్లై చేసే ముందు కోర్స్కి కానీ ఒక 6 months ముందు 8 months ముందు అప్లై చేస్తే ప్రయారిటీ డెడ్లైన్స్ ఉంటాయి. ప్రయారిటీ డెడ్లైన్స్ అప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫీ కొన్నిట్లలో ఉండకపోవచ్చు, అండ్ ఎర్లీ బర్డ్ కింద సీట్ రిజర్వ్ అవ్వచ్చు, అండ్ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేయాలంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఐ ఫీల్
ఒక పర్ఫెక్ట్ కన్సల్టెంట్ వల్ల యూజ్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు మీ ప్రొఫైల్ చూసి మీకు ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేయాలి అంటే ఛాన్స్ ఆఫ్ రిజెక్షన్ వర్సెస్ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ Exactly. అది కూడా మీరు ఒక అసెస్మెంట్కి వస్తారు. అసెస్మెంట్ ఇప్పుడు లెట్స్ సే మీకు ఒక 6 యూనివర్సిటీస్ అప్లై చేసాం అనుకోండి, అందులో ఒక 2 సేఫ్ యూనివర్సిటీస్, ఒక 2 మోడరేట్, 2 అంబిషియస్ లాగా సార్ట్ చేస్తాం అన్నట్టు. అది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు అడ్మిట్ కావాలి. సేఫ్గా అప్లై చేస్తే కనీసం ఒక సేఫ్లో నుండి ఒక అడ్మిట్ వచ్చి మోడరేట్లో నుండి ఇట్లా వస్తే ఏంటంటే వీసాకి వెళ్ళే టైంకి మీ చేతిలో ఒక 2-3 అడ్మిషన్స్ ఉంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ రైట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వీసా ఆల్సో. మీకుండే ఈ ఫాస్ట్ పేస్డ్ ఎక్స్పీరియన్స్తో యష్, దీనికి ఏమైనా ఒక ప్రాపర్ అల్గోరిథం కనుగొనగలిగారా? అంటే ఏ ఆస్పెక్ట్స్ ఆధారంగా, ఒకటి ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెండోది ప్లేస్ ఆఫ్ స్టే, అక్కడ వెదర్ కండిషన్స్, సేఫ్టీ, రకరకాల కారణాలు ఉంటాయి, మూడోది ఫైనాన్షియల్స్, నాలుగోది క్రెడిబిలిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్. వీటన్నిటికీ కలిపి వెయిటేజ్ ఏమైనా ఇచ్చుకుని ఒక మోడల్ ఏమైనా డివైస్ చేయగలిగారా, ఆర్ ఇట్ జస్ట్ బై గట్ ఇన్స్టింక్ట్ మీరు చెప్పేస్తారు? కాదండి, డెఫినెట్గా ఇప్పుడు నేను లాస్ట్ 14 years అంటే నాకు నా యూనివర్సిటీ షట్ డౌన్ అయినప్పుడు నేనేం చేశానంటే ఒక యూఎస్లో ఒక యూనివర్సిటీకి వెళ్ళి నా పరిస్థితి ఇట్లా ఉంది, మీ యూనివర్సిటీలో అయితే నాకు అడ్మిట్ ఇవ్వడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అని ఒక ఎక్సెల్ షీట్ స్టార్ట్ చేశాను. రైట్. ఆ ఎక్సెల్ షీట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2000-3000 యూనివర్సిటీస్ అంత ఉన్నాయి ఇప్పుడు దాంట్లో. సో దట్ ఈస్ మై ఫస్ట్ బెంచ్ మార్క్ అంటే అందులో నేను చెక్ చేస్తాం. దాని తర్వాత అది ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను నేను. అది దట్ ఈస్ మై సీక్రెట్ అండ్ యూఎస్పీ అవుట్ సే. అది కాకుండా నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం. అండ్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు నాకు ఏదో 14 సంవత్సరాల ముందు ఉంది కాబట్టి అప్పుడున్న రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఉండవు. అండ్ ఇప్పుడు యాక్సెప్టెన్స్ రేట్ కానీ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ కానీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. లెట్స్ ఏ లాస్ట్ సెమిస్టర్ ఒక 500 అప్లికెంట్స్ని తీసుకునే యూనివర్సిటీ వాళ్ళకి ఒకవేళ 1000 అప్లికెంట్స్ వచ్చాయనుకోండి, దే విల్ పిక్ ద బెస్ట్ అప్లికేషన్స్. సో ఈ సెమిస్టర్ ఎక్కువ వచ్చాయి కదా అని చెప్పి వెంటనే వెళ్ళి రిక్వైర్మెంట్స్ వెబ్సైట్లో మార్చడం అట్లా ఉండదు వాళ్ళది. సో నా డేటాబేస్లో ఉన్న రిక్వైర్మెంట్స్ని చూస్తాము. అండ్ ఈ లాస్ట్ సెమిస్టర్కి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళకి అంటే ఈ ప్రొఫైల్కి వాళ్ళకి వచ్చిందా, వాళ్ళకి వస్తే ఇప్పుడు ఈ సెమిస్టర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొంచెం పక్కన మ్యాచ్ చేసుకోవడానికి ఉంటుంది ఒకటి. అండ్ యూనివర్సిటీ వెబ్సైట్స్ ఆబ్వియస్గా యూనివర్సిటీ వెబ్సైట్ చూడడము ఇవంతా చూస్తుంటాం. ఇంత జాగ్రత్తగా చేసినా కానీ అంటే లైక్ నేను ఇంత చెప్తున్నా, నాకు 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని వేల మందికి చేసినాను, ఇన్ని వీసాస్ ఇప్పించాను చెప్తున్నా, ఇప్పటికీ కూడా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అంటే నా అనాలిసిస్ కూడా కింద మీద అవుతూ ఉంటాయి. బట్ టు బై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐ డూ ఇట్. దట్స్ వెరీ ఆనెస్ట్ ఆఫ్ యువర్ మాట అంటాం. బికాస్ యాక్చువల్లీ నిజంగానే అంటే కొన్ని చోట్ల మీరు ఎంత బెస్ట్ మైండ్ అప్లై చేసినా కూడా బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు వెంటనే ఎంబడే. అంటే అది చూస్తామని ఇప్పుడు అందుకే ముందు అనేది ఎందుకు అంటున్నా అంటే కొంచెం ఎర్లీగా రావాల్సింది ఎందుకు అంటున్నా అంటే జస్ట్ ఇన్ కేసు ఇప్పుడు మనం 6 యూనివర్సిటీస్లో లేకుండా ఎగ్జాక్ట్ 2 సేఫ్ అప్లై చేసాం, సేఫే రిజెక్ట్ అవుతున్నాయి అంటే నేను అంతా అసెస్ చేసి సేఫ్ ఇచ్చినవి రిజెక్ట్ అవుతున్నాయి అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలని ఇంకొకటి 2 ఎక్స్ట్రా అప్లై చేయడం కానీ ఇంకా సేఫ్గా ప్లాన్ చేసుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటాం అన్నట్టు. సో స్టెప్ 1 కౌన్సిలింగ్ అయింది. స్టెప్ 2 ఆబ్వియస్లీ టెస్ట్ ప్రిపరేషన్. ఈ ఫారిన్ దాని ఏదో అన్నారు మీరు, ఒక పదం వాడారు, దాన్ని ఒక యూనివర్సల్ దీనికి తీసుకురావడానికి, యాక్సెప్టెన్స్ తీసుకురావడానికి ఎగ్జామ్స్. మూడోది అఫ్ కోర్స్ ప్రోగ్రామ్ యూనివర్సిటీ సెలెక్షన్ బేస్డ్ ఆన్ దేర్ ఆప్టిట్యూడ్, బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, ప్రాస్పెక్ట్స్, ఫైనాన్షియల్స్ అన్నీ కలిపి మీరు ఇప్పుడు యూనివర్సిటీ అంటే మీకు అడ్మిషన్ అనేది వీటన్నిటి బేస్ చేసుకుని ఉంటుందండి. ఏంటంటే మీకు 10th, ఇంటర్మీడియట్, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మాస్టర్స్, బ్యాచిలర్స్, నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్, ఏ కోర్స్ నుండి ఏ కోర్స్కి వస్తున్నారు మీరు, అండ్ మీకు చదివైపోయిన తర్వాత ఇప్పుడు మాస్టర్స్కి ఎంత గ్యాప్ ఉంది, అండ్ ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కూడా చాలామంది ఏంటంటే చాలా బాగా రాయాలి. చాలామంది మన స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఈ ప్లేగరిజం కింద ఏమవుతుందంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు, మీరు అది పెడితే మీరు ఎంత పర్సంటేజ్ ఎక్కడ నుండి కాపీ కొట్టారనేది కూడా తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. సో యూనివర్సిటీస్ అది చెక్ చేసినప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ విల్ చెక్ దట్. అట్లా చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దే మైట్ రిజెక్ట్ యువర్ అప్లికేషన్. సో ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది కన్సల్టెన్సీస్ ఏం చెప్తారంటే ఫ్రీగా ఎస్ఓపి రాస్తాం ఇట్లా అని చెప్తారు. సో రాసినప్పుడు ఏంటంటే దే నీడ్ టు మేక్ షూర్ దట్ ఎంతవరకు ప్లేగరిజం ఉందని చూసుకోవాలి. అది చూసుకోకుండా యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయిపోతే దిస్ ఇస్ నో పాయింట్. నేను ఎప్పుడు కూడా ఏంటంటే స్టూడెంట్ ఎస్ఓపిలో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను రాయమన్నారు అనుకోండి, నేను సినిమా స్టోరీ లాగా రాస్తా. మీ అప్లికేషన్కి మీ ఎస్ఓపికి మీరు రాస్తే ఏంటంటే రియల్ టైమ్గా మీకు ఏమైందో మీకే తెలుసు అన్నట్టు. అవును. ఎనీవేస్ మీరు యూఎస్కి వెళ్తున్నారో, జిఆర్ఈ, టోఫెల్ ఇవన్నీ రాశారు మీరు. సో అక్కడ అలవాటు పడాలి, అక్కడ వచ్చి మీరు ఎగ్జామ్స్ అయితే రాయారు కదా. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళే చేసుకోవాలని చెప్తున్నాను. అండ్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నా, వేరే వాళ్ళ అసిస్టెంట్ తీసుకున్నా, యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ వెరిఫై, చెక్ చేసుకోవాలి.
అట్లా అని చెప్తున్నా. వెరీ వ్యాలిడ్ అండ్ వెరీ ఫండమెంటల్ ఇష్యూ చెప్పారు మీరు. అంటే కానీ ఇక్కడ ఒక విషయం చెప్పండి, మీరు 10th 12th ఈ మార్క్స్ అని చెప్తున్నారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది ఫారిన్ యూనివర్సిటీస్లో అని వింటాం. అంటే వాట్ అదర్ వర్క్ హ్యావ్ యూ డన్ అదర్ దెన్ యువర్ అకాడమిక్స్ అని? ఎగ్జాక్ట్లీ అండి. మన వాళ్ళకు ఇప్పుడు ఒక డాక్యుమెంటేషన్ చెక్ లిస్ట్ ఇస్తున్నాడు ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కానీ. 10th ఇంటర్మీడియట్, బీటెక్, ఎస్ఓపి, రెజ్యూమే ఇంకా ఇవన్నీ చేసుకోవాలని చెప్తారు. కానీ ఎక్స్ట్రా క్యారికులర్ యాక్టివిటీస్ కూడా డెఫినెట్గా వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ అమ్మాయి షీ ప్లేస్ టెన్నిస్. సో తను నేషనల్ లెవెల్స్లో ఆడారు తను. సో తనకి వాళ్ళ కోచ్ తను రెజ్యూమే చాలా పర్ఫెక్ట్గా బిల్డ్ చేసి పంపించారు. సో తనకి ఇప్పుడు యూనివర్సిటీలో దే గివెన్ లైక్ 100% ఫండింగ్. అమేజింగ్. 100% ఫండింగ్. అండ్ వాళ్ళు అంటే కండిషన్ ఈజ్ లైక్ వాళ్ళు ఒక వీడియో ఇంటర్వ్యూ కూడా చేశారు. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే తను షీ నీడ్స్ టు ప్లే ఫర్ దేర్ యూనివర్సిటీ. అండ్ షీ వెంట్ లైక్ 3-4 years బ్యాక్ వెళ్ళారు తను. షీ ఫినిష్డ్ హర్ బ్యాచిలర్స్ నౌ. అండ్ మాస్టర్స్కి కూడా వాళ్ళు అడ్మిషన్ ఇచ్చారు. అండ్ ఈ 4 yearsకి కూడా అకామిడేషన్ ఫ్రీ, ట్యూషన్ ఫీ ఫ్రీ. All based on what? All based on her extracurricular activities. Amazing. మీరు అందరూ అంటే విచ్ మీన్స్ దట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఈ పాయింట్స్ అన్ని అంటే దాన్ని కంప్లీట్ గా మన సత్తా అంతా బయట పెట్టి మాక్సిమం బెనిఫిట్ పొందాలంటే మీలాంటి ఒక కన్సల్టెన్సీ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి లాట్ ఆఫ్ హెల్ప్. అంటే అవన్నీ ఇప్పుడు అందరూ ర్యాండమ్ ఏదో పెట్టాలి అన్నట్టు పెడతారండి. కాకపోతే నేషనల్ లెవెల్లో ఆడారంటే దట్స్ హర్ అసెట్, రైట్? సో జస్ట్ ఒక 10th ఇంటర్మీడియట్ కాకుండా దాని గురించి ఎలాబొరేట్గా చేసి పెడితే ఏంటంటే వాళ్ళు ఆ రెజ్యూమ్ చూసి మనం ఏదైతే పెట్టామో ఒక టెన్నిస్ మీద వి పుట్ లైక్ 10 to 15 points పెట్టామన్నట్టు. సో ఇంత ఏముందని వాళ్ళు దే ఆస్క్డ్ ఫర్ ఏ స్కైప్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ స్కైప్ ఇంటర్వ్యూ తర్వాత వాట్ దే సెడ్ ఈజ్ మీకు నేషనల్ లెవెల్లో ఆడారన్నారు కాబట్టి మీడియాకి రిలేటెడ్గా అన్ని పంపించమన్నారు. దాని తర్వాత వాళ్ళ కోచ్ గురించి అడిగారు. వాళ్ళ కోచ్ క్రెడిబిలిటీ ఏంటి చెక్ చేశారు. దాని తర్వాత ఒక 2-3 rounds ఆఫ్ వీడియో ఇంటర్వ్యూ అయింది. And then she got complete 100% funding. Yeah, 100% funding with మొత్తం అకామిడేషన్ అంతా కూడా చూసుకున్నారు వాళ్ళు. వాట్ అ ఫ్యాబులస్ థింగ్. ఇలాంటి స్టోరీస్ వింటే చాలా ఇన్స్పైర్ అయిపోతుంటారు. యా. సో ఆబ్వియస్లీ ఇక్కడ నౌ కమ్స్ ది యాక్చువల్ పాయింట్. మీరు కౌన్సిలింగ్, టెస్ట్ ప్రిపరేషన్, ప్రోగ్రామ్, యూనివర్సిటీ సెలెక్షన్, దానికి కావాల్సిన ఎస్ఏలు, ఎస్ఓ, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లు అన్నీ చెప్పేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పైసా మే పరమాత్మ హై. అంటే బికాస్ ఫారిన్ చదువులు అంటే అందరూ అఫోర్డ్ చేయలేరు కదా యష్. అవును. సో ఫండింగ్ గురించి హౌ డు యూ అప్రోచ్ దిస్ హోల్ సబ్జెక్ట్ ఫండింగ్ అన్నది? ఇప్పుడు ఫండింగ్ అంటే నేను చెప్తున్నాను కానీ 14 lakhs నుండి 1 crore వరకు ఉంటాయి యూనివర్సిటీ ఫీ, రైట్? సో ఒక 20 to 25 lakhsలో డీసెంట్ యూనివర్సిటీ వస్తుంది. 20 to 25 lakhs per annum ఫర్ హోల్ మాస్టర్స్. For whole masters? Yeah, 20 to 25 lakhs. Are you kidding me? No, 20 to 25 lakhsలో 20 to 25 lakhs కాదు, ఇంకా 14 lakhsలో అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు నేను 14 lakhs అన్నాను అనుకోండి, రేపు పొద్దున 14 lakhs అన్నారు కానీ 14 lakhs పట్టుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ అలా టెక్నికల్ గా చూడకుండా 14 lakhs being a lower end and being 1 crore being the higher end. Yeah, but like 1 crore ఇప్పుడు నా దగ్గర ఒక 5 కోట్ల ఆస్తుంది, నేను 1 crore పోతా అన్నా కాదు. నేనేమంటే 20 to 25 lakhsలో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, 14-15 lakhsలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ అవి అట్లా లైక్ మీ పర్సంటేజ్ అవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా, రైట్? సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ 20 to 25 lakhsలో పర్ఫెక్ట్గా మాస్టర్స్ ఫినిష్ చేయొచ్చు, రైట్? అండ్ ఎస్పెషల్లీ యూఎస్కి ఏంటంటే ఇప్పుడు ఒక 25 lakhs 20 lakhs అనుకుందాం ఎగ్జాంపుల్, అంటే నెంబర్ కరెక్ట్ ఉండడం కోసం 20 lakhs అంటే పర్ సెమిస్టర్ ఇట్ లైక్ 5 lakhs, రైట్? సో ఈ యూఎస్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ట్యూషన్ ఫీ మనం ఇక్కడ పే చేయాల్సి ఉండదు, రైట్? we need to pay the tuition fee after getting the visa and after going to the United States. Right. యూఎస్కి వెళ్ళిన తర్వాత ఫీ పే చేయాలి కాబట్టి ఈ ఒక 5 lakhs మన దగ్గర ఉంటే చాలు ఇంకా. అమేజింగ్. Yeah. 5 lakhs చూపిస్తే యూ కెన్ యాక్చువల్లీ గో అండ్ we need to show the university that you have enough funds for the whole masters. రైట్. కానీ ఫస్ట్ తీసుకెళ్లాల్సిన 5 lakhs ఉంటే చాలు మనకు. సో ఫండింగ్కి సంబంధించి యష్ మామూలుగా బ్యాంక్ లోన్స్ తీసుకోమని చెప్తారా? అంటే ఆ బ్యాంక్ లోన్స్ తీసుకోవడం అనేది ఈజ్ ఇట్ అ వ్యాలిడ్ ప్రాసెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద యూఎస్ ఎడ్యుకేషన్? వీసాస్కి కావచ్చు, అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యి మనకి సీట్ రావడానికి. ఫండింగ్ గురించి మాట్లాడుతున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఒక 20 లక్షల యూనివర్సిటీ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక 20 lakh యూనివర్సిటీ ఉంది మనకి, అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ అండ్ బుక్స్కి వీటన్నిటికీ ఒక 10 lakhs అనుకుందాం ఎగ్జాంపుల్. 30 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో మన దగ్గర ఎంత వస్తుంది, మనము లోన్ తీసుకుంటామా, మనం అప్పు తీసుకుంటామా అనేది యూనివర్సిటీ వారికి సంబంధం లేదు. ఫస్ట్ మనం యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత వీ నీడ్ టు షో దెమ్ దాట్ మన దగ్గర ఎనఫ్ ఫండ్స్ ఉన్నాయి అనేది చూపించాలి యూనివర్సిటీకి. సో వాళ్ళు మనకు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ముందు ఏంటంటే ఒక 1-2 years బ్యాక్ మనం ముందే బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ చూపించాల్సింది వచ్చేది. ఇప్పుడు ఏంటంటే అడ్మిషన్ వచ్చిన తర్వాత బిఫోర్ రిలీజింగ్ ద I-20 దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్.
రైట్. సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపిస్తున్నప్పుడు ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఒక 5 కోట్లు ఆస్తున్నా కానీ మీరు 50 లక్షలు బ్యాంక్లో పెట్టరండి. ఏదో ల్యాండ్ కొనుక్కుంటారు, లేదా ఎక్కడో ఎవరైనా వడ్డీకి ఇచ్చే వాళ్ళకు, ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటారు మీరు. సో కాకపోతే ఏంటంటే చాలా వరకు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అంటే ఫైనాన్షియర్స్ దగ్గర నుండి కొంచెం అసిస్టెన్స్ తీసుకుంటారు వాళ్ళు. అయితే కొంతమంది కన్సల్టెన్సీస్ అంటే నేను చాలా చూస్తున్నాను ఈ మధ్య, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఈ విషయంలో స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఫండ్స్ చూపించేప్పుడు మీరు పర్సనల్ సేవింగ్స్ చూపిస్తారా, పేరెంట్స్ అకౌంట్స్లో చూపిస్తారా, లోన్ చూపిస్తారా, లేకపోతే ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ చూపిస్తారా అనేది మనకి ఇమీడియట్ అవైలబుల్ ఫండ్స్ ఉన్నాయని మనం చూపించాలి. అది కానీ కొన్ని కన్సల్టెన్సీస్ ఎట్లా మిస్లీడ్ చేస్తున్నారంటే ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఫేక్గా ఒక ఇట్లా జనరేట్ చేస్తున్నారు అన్నట్టు, బ్యాంక్ స్టేట్మెంట్ జనరేట్ చేస్తున్నారు. దానివల్ల దట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ అండ్ దానివల్ల స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. రైట్. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో కొన్ని కన్సల్టెన్సీస్ని ఎంబసీ వాళ్ళు, యుఎస్ ఎంబసీ వాళ్ళు వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. మై గాడ్. సో దాంట్లో ఏంటంటే కన్సల్టెంట్స్కి ఎంత డ్యామేజ్ అవుతుందో నాకు తెలియలే, కానీ ఈ స్టూడెంట్స్కి డ్యామేజ్ అవుతుంది చాలా. ఒక లెట్స్ సే అండి, ఒక స్టూడెంట్ ఒక కన్సల్టెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇన్ని లక్షలు చూపించాలన్నప్పుడు వెన్ ద కన్సల్టెన్సీ కన్విన్స్ ద స్టూడెంట్ సేయింగ్ దట్ ఈ డబ్బులు వేయడానికి ఒక మామూలుగా ఫేక్గా ఒక స్టేట్మెంట్ పెట్టొచ్చు అని కన్విన్స్ చేయగలిగితే స్టూడెంట్కి ఏం తెలుసు అండి, ఇప్పుడు 100% ప్రాబ్లం ఉండదు, అందరూ ఇలానే చేస్తారు, మీరు కూడా ఫేక్గా పెట్టండి, ఫేక్గా డాక్యుమెంట్ చేయండి అని అట్లా చెప్తే కన్సల్టెన్సీస్ వాళ్ళు చెప్తే స్టూడెంట్స్ నమ్మే పరిస్థితి ఉంది. అవును. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే అట్లా చేయడం వల్ల మీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులంతా అరేంజ్ చేసుకోవడానికి టైం లేదు, డబ్బులంతా అరేంజ్ చేసుకోవడానికి మీకు ఇంకా ఎఫర్ట్ ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీ దగ్గర వేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటారు మీరు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి రైట్ మీకు ఈ ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేస్తున్నారంటే ఫేక్గా చెప్తున్నారు, ఫేక్ ఏదో జస్ట్ ఎడిట్ చేసి చేయాలని చెప్తున్నారు. దానివల్ల రీసెంట్ టైమ్స్లో చాలామందిని అరెస్ట్ చేశారు. నాకు తెలిసిన ఒక కేసు ఏంటంటే పాపం అది ఆ ఇష్యూ అయిన తర్వాత ఎంబసీ వాళ్ళని పట్టుకొని ఆ స్టూడెంట్ని అరెస్ట్ చేసి న్యూస్ పేపర్లో పలానా స్టూడెంట్ తండ్రి పేరు, వాళ్ళు ఈ ఏరియాలో ఉన్నారు, వీళ్ళు ఇట్లా వీసా ఫ్రాడ్ చేశారు ఇట్లా అన్నప్పుడు స్టూడెంట్ ఎంత తప్పు చేశాడనేది ఇక్కడ ఆలోచించుకుంటే కౌన్సిలింగ్ పార్ట్లో ఆలోచించుకుంటే ఒక కౌన్సిలర్ ఏం చెప్తారు, 100% ప్రాబ్లం ఉండదు, మేము అందరికి ఇట్లానే చేస్తాం, లేదా అందరు స్టూడెంట్స్ ఇట్లానే చేస్తారు, త్వరగా ప్రాసెస్ చేయొచ్చు మరి అనే ఈ పాయింట్ చెప్తారు. ఆ పాయింట్ స్టూడెంట్ ఎట్లా నమ్ముతారంటే అందరు చేసినప్పుడు మనం ఎందుకు చేయొద్దు అని అనుకుంటారు. అండ్ ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఎట్లా చెప్తారంటే అది పెద్ద విషయం కాదన్నట్టు చెప్తారు. బట్ దట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సో ఆ ఇష్యూ మీద అరెస్ట్ చేసి పేపర్లో పడి ఇదంతా ఉంటుంది. ఎంత పెద్ద ఫ్యామిలీకి ఎంత అంటే మనకి ఇప్పుడు ఎంత పెద్ద అవమానం, ఎంత అండ్ కాకుండా అసలు వాళ్ళకి స్టూడెంట్ రికార్డులో కూడా ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది అండ్ రెడ్ స్టాంప్ పడుతుంది పాస్పోర్ట్ మీద. అండ్ ఇప్పుడు రేపు ఆ అబ్బాయి అమెరికాకి వెళ్తాడా లేదా వేరే దేశానికి వెళ్తాడా లేదా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన సొసైటీలో ఎట్లా ఉంటుందంటే ఆ అబ్బాయి చేసింది ఏంటి, వాళ్ళ పేరెంట్స్ చేసింది ఏంటి అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు ఆ ఇష్యూ జరగడం వల్ల ఆ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయి ఉంటుంది, ఎంత ఇప్పుడు పక్క వాళ్ళకి ఏం తెలుసు అండి, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏం తెలుసు, న్యూస్ పేపర్లో మీడియాలో వచ్చేసరికి దట్ విల్ బి ఎ వెరీ బిగ్ థింగ్. అంటే నేను ఎప్పుడైనా వీసా రాకపోయినా పర్లేదు, ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎగ్జాక్ట్లీ. ఈ ఎస్పెషల్లీ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లోకి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. స్టూడెంట్ ఇట్ ఈస్ స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒకవేళ ఎనీ కన్సల్టెంట్ ఆర్ ఎనీ కన్సల్టెన్సీ సేస్ దట్ ఇట్లా ఫేక్గా పెట్టొచ్చు అట్లా చెప్తా పోతారు, డెఫినెట్గా వినొద్దు. అట్లా చేసి వెళ్ళడం కన్నా ఉండడమే, వెళ్ళకపోవడమే బెటర్ అనేది నా స్ట్రాంగ్ సజెషన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. బికాజ్ ఒకటి మీరు మీ క్రెడిబిలిటీ నిలబడుతుంది, స్టూడెంట్స్ క్రెడిబిలిటీ కూడా నిలబడుతుంది. సో మన అప్లికేషన్ ప్రాసెస్, ఫండింగ్ గురించి కూడా మాట్లాడాము. ఇంకా ఫండింగ్ గురించి కూడా అండి, చాలా మంది ఏమనుకుంటారంటే యాజ్ ఐ సెడ్ ఫస్ట్ సెమిస్టర్ అనుకుంటే కొన్ని యూనివర్సిటీస్ ఎట్లా అంటే ఫస్ట్ సెమిస్టర్ 5 లక్షలు ఉంటుంది కదా, అంతే. ఆ 5 లక్షల్లో కూడా ఇన్స్టాల్మెంట్ అంటే యూఎస్కి వెళ్ళిన తర్వాత ఆ 5 lakhs కూడా 2 installmentsలో పే చేయొచ్చు. సో అట్లాంటిది కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ఇప్పుడు చాలా బ్యాంక్స్ ఉన్నాయి, చాలా లోన్స్ ఇస్తున్నారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఎర్లీగా అప్లై చేస్తే స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది, ఇదంతా ఉందన్నట్టు. సో డెఫినెట్గా విత్ ఇన్ ద బడ్జెట్ అనేది నేను స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుండి నేను వెళ్ళి చేయగలిగినప్పుడు నాలాంటోడు ఎవరైనా చేయొచ్చు అనేది నా పాయింట్. వెరీ ఇన్స్పైరింగ్ ఆ మాట అనుకుంటే మీరు, బికాస్ మీరు హౌ యూ టర్న్ యువర్ లైఫ్ అరౌండ్ అన్నది అందరికీ తెలుసు ఇప్పుడు. హౌ వెల్ యూ హ్యావ్ డన్ అండ్ ఎంత సక్సెస్ఫుల్ స్టోరీ మీదని, అంటే డిస్పైట్ ఆల్ ద ఆడ్స్. సో బట్ అదే మీరు చాలా అష్యూరెన్స్ ఇచ్చారు, ఫండింగ్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో మీరు గైడెన్స్ ఇస్తారు వాళ్ళతో తాహతుని బట్టి ఎలా డీల్ చేయాలని చెప్పి. ఇక యూనివర్సిటీ అప్లికేషన్ మనకి యాక్సెప్ట్ అయిపోయింది,
సరే మీరు ఇచ్చిన 6, 8 యూనివర్సిటీలో మొత్తానికి 1-2 చోట్ల వచ్చాయి, వాటిలో ఏదో ఒకటి ఎంచుకుంటాడు స్టూడెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ మరొక చాలా పెద్ద పరీక్ష ఈ వీసా. ఎందుకంటే యుఎస్ వీసా ఇంటర్వ్యూ అంటే అది జాబ్ ఇంటర్వ్యూ కంటే ఎక్కువగా ఫీల్ అయిపోతారు. మనకుండే రెస్ట్రిక్షన్స్, వాళ్ళ ఆ వాతావరణం అంతా కూడా ఒకలాగా ఉంటుంది. అవునవును. సో హౌ డు యూ ప్రిపేర్ దెమ్ ఫర్ వీసా? సో ఫస్ట్ అదే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫస్ట్ వచ్చినప్పుడు నన్ను గ్యారంటీ అడుగుతున్నాను, ఎంత గ్యారంటీ అంటారు. యుఎస్ వీసా అనేది అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్న యుఎస్ వీసా ఎందుకు ఇస్తారో వాడు ఎందుకు ఇవ్వడో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. అంటే ప్రొఫైల్ ఎంత బాగుంటే 90% ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ప్రొఫైల్ అంతా బాగున్నా కానీ వీసా రిజెక్ట్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకు అవుతాయి మనకు చెప్పలేమా? ఆ 1 minute డిసైడ్ చేస్తారండి వాళ్ళు మీ ఫేట్ని. ఇప్పుడు లెట్సే మీకు అకాడమిక్స్ ఫ్యూచర్ అంతా బాగుంది, కానీ మీకు మన ఆ టైంలో నేను అడిగిన ఇఫ్ ఐఎమ్ వీసా ఆఫీసర్, నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ని మీరు నన్ను కన్విన్స్ చేయకపోతే ఐ విల్ రిజెక్ట్. సో అది కొంచెం అన్ఫార్చునేట్. అంటే ఆ టైంలో మీరు సరిగ్గా చెప్పకపోయినా రిజెక్ట్ చేయడం అనేది కొంచెం అది ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను స్టూడెంట్ని కరెక్ట్గా ప్రిపేర్ చేయడం, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలియాలి వాళ్ళకి. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలిస్తే ఇట్ విల్ బీ వెరీ ఈజీ. అండ్ స్టార్టింగ్ అంటే ఇప్పుడు మనకు వీసా ప్రాసెస్కి ఫస్ట్ ఒక CGI ఫామ్ ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది మనం అపాయింట్మెంట్ కోసం అనేది. సమ్ $160 పే చేయాల్సి ఉంటుంది. DS 160 కాదు, అంటే అపాయింట్మెంట్ కోసం $160 పే చేస్తే అది యాక్టివేట్ అయిన తర్వాత మనం వీసా స్లాట్స్ చూడొచ్చు అన్నట్టు. అవును. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వీసా స్లాట్స్కి అది ఎంత హాట్ కేక్ అయిపోయిందంటే ఇప్పుడు మధ్యలో కొంతమంది ఏజెంట్స్ వచ్చారు ఇట్లా డేట్ బుక్ చేసేవాళ్ళు. మేము ఒక $10,000 తీసుకొని 6 నెలలు సర్వీస్ చేస్తే వాళ్ళు ఒక 1 minute వీసా డేట్ బుక్ చేసుకొని $20,000-30,000 తీసుకుంటున్నారు వీసా స్లాట్ బుక్ చేసినందుకు. ఎట్లా చేస్తారు ఇట్లా? ఐ డోంట్ నో హౌ దే డూ దట్, బట్ చాలా మంది ఇప్పుడు మధ్యలో ఏజెంట్స్ అని వస్తున్నారు వీసా స్లాట్ బుక్ చేయడం కోసం. అది క్రెడిబుల్? ఫస్ట్ వాళ్ళని నమ్మచ్చా? బుక్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళకి డేట్స్ దొరుకుతున్నాయి, కానీ ద పాయింట్ ఈస్ వీసా డేట్స్ టఫ్ ఉన్నాయని చెప్తున్నాను. బట్ ఇది చెప్పండి, ఒకసారి అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత యూఎస్ యూనివర్సిటీలో మ్యాండేటరీయా అంటే తప్పకుండా వీళ్ళు వీసా స్లాట్ ఇచ్చి తీరాలని చెప్పి, బికాస్ ఫాల్ సెమిస్టర్ నేను జాయిన్ అవ్వాలి, నాకు 2 months టైం ఉంది, నాకు వీసా అప్లికేషన్ డేట్ దొరకట్లేదు. సో వాట్ యూ అడ్వైజ్ అప్పుడు? సి లాస్ట్ వెరీ లైక్ లాస్ట్ 1 week బ్యాక్ అండి, నాకు లాస్ట్ జనవరిలో నా దగ్గర ఒక 100 స్టూడెంట్స్కి ప్రాసెస్ చేస్తే ఒక 5-6% ఆఫ్ ద స్టూడెంట్స్కి అడ్మిషన్ చేతిలో ఉండి వీసా స్లాట్స్ దొరకలేదు. వీసా స్లాట్స్ దొరకక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ సెమిస్టర్ ఎంబసీ కుడెంట్ ప్రొవైడ్ ద వీసా స్లాట్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. చాలా మందికి వీసా స్లాట్స్ దొరకలేక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఒకసారి వీసా రిజెక్ట్ అయితే ముందు ఒక 1-2 years బ్యాక్ ఎట్లా ఉండేదంటే వీసా స్లాట్ ఈరోజు రిజెక్ట్ అవుతుంది, ద వెరీ నెక్స్ట్ డే వాళ్ళు వీసా స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే. అండ్ 2 years బ్యాక్ అయితే లిటరలీ ఇంకా సినిమా టికెట్ బుక్ చేసుకున్నంత ఒక ఫ్లాప్ సినిమా టికెట్ బుక్ చేసుకున్నంత ఈజీ ఉండేది. అండ్ కొంతమంది ఇంకా లిటరల్లీ నాకు బుధవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు పలానా ఢిల్లీలోనే కావాలని ముహూర్తం చూసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు వీసా స్లాట్స్ కొంచెం టఫ్ ఉంది. అండ్ వీఆర్ ఏబుల్ టు, మా దగ్గర 100%లో ఒక 50-60% వాళ్ళకైతే ఈజీగా బుక్ చేయగలిగాం. ఒక 20-30% వరకు కొంచెం టఫ్ టైం పట్టింది మాకు కూడా బుక్ చేయడానికి. యాజ్ ఐ సెడ్ ఒక 4-5% వాళ్ళకి బుక్ చేయలేకపోయాం కూడా మేము. అంటే మీరే చేస్తారా అవన్నీ? యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇమిగ్రేషన్ ప్రాసెస్. ఈ వీసా ప్రాసెస్లో వీసా ఇప్పుడు మీకు $160 పే చేయడానికి ఛాలెంజ్ జనరేట్ చేయడము, అండ్ ఆ అమౌంట్ పే చేసిన తర్వాత వీసా స్లాట్స్ చూడడము, వీసా స్లాట్ చూసిన తర్వాత DS 160 ఫామ్ విచ్ ఈస్ అన్ అప్లికేషన్ ఫామ్ వి సబ్మిట్ టు ద ఎంబసీ. అందులో మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే DS 160లో యాజ్ ఐ సెడ్ ఒక కన్సల్టెన్సీలో ఎట్లా అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల రిజెక్ట్ అయిపోయింది వీసా. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మార్చలేము, ఎందుకంటే అది ఆ రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఏదో మిస్లీడ్ చేసి ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టండి అని చెప్పి ఆ డేట్స్ అవన్నీ మ్యాచ్ అవ్వకుండా ఏదో పెట్టారు వాళ్ళు అక్కడ. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు వెన్ ఐ సీ దట్ ఇది తప్పెందుకు పెట్టారంటే వాళ్ళు పెట్టమన్నారు. సో సబ్మిట్ చేసినప్పుడు దే డోంట్ ఈవెన్ నో దట్ విచ్ ఇన్ఫర్మేషన్ దే ఇంక్లూడెడ్ ఇన్ ద DS 160 ఫామ్. కరెక్ట్. సో అది స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం. DS 160 అంటే రేపు ఇప్పుడు మీరు స్టూడెంట్ లాగా వెళ్ళండి, రేపు H1 మీద వెళ్ళండి, రేపు ఇంకొక వీసా మీద వెళ్ళండి, ఎప్పుడు వెళ్ళినా కానీ మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. రైట్. ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. అంటే కొన్ని క్వశ్చన్స్ ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం కూడా కష్టం. ఎగ్జాక్ట్లీ. అంటే అర్థం చేసుకోవాలి, హ్యావ్ యూ బీన్ 10 printed? ఎగ్జాక్ట్లీ. అట్లాంటి పాయింట్స్కి హ్యావ్ యూ బీన్ 10 printed అన్నప్పుడు డిఫాల్ట్గా నో అని పెడతారు. హ్యావ్ యూ బీన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమందికి పోలీస్ కేసు ఏదో ఉంటుందని ఇండియాలో, అక్కడ ఎస్ నో అనే దగ్గర డిఫాల్ట్గా నో అని పెట్టేస్తారు. బట్ వాట్ ఇఫ్ వాళ్ళ రికార్డ్స్లో ఉంటే అది ప్రాబ్లం. అది చాలా నిజాయితీగా చాలా శ్రద్ధగా చేయాలి. అందులో ఎస్ అన్నప్పుడు ఎస్ అని పెట్టి అక్కడ రీజన్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మిస్లీడ్ చేసి ఎంబసీని మిస్లీడ్ చేశారనే పాయింట్ వస్తే వాళ్ళు ఇంకొకసారి మీకు వీసా ఇవ్వరు. కరెక్ట్. మీరు అక్కడ ఎస్ నేను ఒక తప్పు చేశాను, నాకు ఇది జరిగింది, బట్ ఈ కారణాల వల్ల జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ. అది ఎప్పుడు కూడా మిస్లీడ్ చేయొద్దు.
జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఇన్ ద DS-160 ఫామ్. డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి డెఫినెట్గా. అండ్ వీసాకి వెళ్ళేటప్పుడు ఎటువంటి డాక్యుమెంటేషన్ తీసుకెళ్ళాలి మీరు. దేర్ విల్ బి సిరీస్ ఆఫ్ డాక్యుమెంట్స్. కొంతమంది ఏంటంటే అవసరం లేదని చెప్తారు, ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఇది అవసరం లేదంటారు. నేనేమంటానంటే అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. సో వి డోంట్ నో మనకు వీసా ఆఫీసర్ ఎటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారో మనకు తెలియదు. సో మన ఆస్తులు అన్ని వాళ్ళ పేర్లు అన్ని కూడా అంటే ఎంత అంటే ఇఫ్ యూఆర్ షోయింగ్ లైక్ నా దగ్గర ఇంత ఆస్తి ఉందని చూపించినప్పుడు మీరు అంత ఫండ్స్ చూపించాలి మీకు. అండ్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే అక్కడ వీసా ఆఫీసర్స్ ఆ 1 minute మిమ్మల్ని మీకు వీసా ఇవ్వాలా లేదా అని డిసైడ్ అవ్వాలనుకున్నప్పుడు దే కెన్ కమ్ ఎటువంటి డాక్యుమెంట్ అయినా అడగొచ్చు మిమ్మల్ని. అడిగినప్పుడు మీరు వెంటనే తీసి ఇచ్చేట్టు ఉండాలన్నట్టు. సో వెన్ యూఆర్ క్లెయిమింగ్ దట్ నాకు ఇది వచ్చి ఇంత ఆస్తి ఉంది, ఇంత ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నాకు ఇది ఉన్నప్పుడు మీరు క్లెయిమ్ చేసినప్పుడు వాటి మీరు క్లెయిమ్ చేసిన ప్రతి దానికి మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. రైట్. సో ఆ డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్. అండ్ ఆ డాక్యుమెంటేషన్లో కూడా అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ డాక్యుమెంటేషన్ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి, ఒక స్టిక్కర్ పెట్టుకోవాలి దానికి. ఐ మీన్ లైక్ అడిగిన వెంటనే తీసి ఇవ్వడానికి ఉండాలి. సో మనం యాక్చువల్లీ ఆల్మోస్ట్ వాళ్ళ థింకింగ్కి ట్యూన్ అయిపోవాలి ఉండాలి. అండ్ 1 minute ఆ 3-4 minutes ఉంటుంది, మాక్సిమం 2 minutes to 5-6 minutes కన్నా ఎక్కువ ఉండదు ఇంటర్వ్యూ. సో ఆ 1 minute వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే మీకు ఫస్ట్ 1-2 minutes ఇవ్వాలా లేదా అని తెలిసిపోతుంది మీకు. సో మీరు ఎలాంటి డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి, ఎట్లా డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అంటే బిఫోర్ దే గో నేను ఒక వీసా ఆఫీసర్ లాగా మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని డాక్యుమెంట్స్తో వచ్చి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా చేస్తాం అన్నట్టు మేము. సో అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా, ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అవుతున్నారా మీరు, ఎట్లాంటి డాక్యుమెంట్స్ మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, అడిగిన వెంటనే ఎట్లా ఇవ్వాలి అనేది కూడా మనం చెప్తా ఉంటాం అన్నట్టు. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ కమింగ్ ఫర్ వీసా ఏంటంటే చాలా కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండరు అన్నట్టు వాళ్ళు. సో ఆ వీసా ఆఫీసర్స్ని ఆ అమెరికన్స్ని చూసరికి కొంచెం వీళ్ళ కంగారు పడ్డట్టు ఉంటారు. సో వాళ్ళందరికీ మాక్ ఇంటర్వ్యూస్ 1-2-3 సార్లు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. అది కూడా చేస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే జనరిక్గా ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మీరు ఎట్లా ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ మీ అకాడమిక్స్ మీకు 99% ఉంది, బట్ మీరు నాకు సరిగా మాట్లాడకపోతే దిస్ నో పాయింట్. బికాస్ వాళ్ళు మీకు 90% ఉందా, మీకు ఇన్ని స్కోర్స్ ఉన్నాయా, ఇంత బెటర్ అప్లికేషన్ అడగకపోవచ్చు మిమ్మల్ని. బట్ మీ ఓవరాల్ ప్రెజెంటేషన్ అది చూస్తారు, అది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ క్లియర్ గా ఉందా చూస్తారు, ఎగ్జాక్ట్లీ అది చెప్తున్నారా చూస్తారు, ఎగ్జాక్ట్లీ అవన్నీ చూస్తారు. అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఒక స్టూడెంట్కి ఏం చెప్పారంటే అతనికి నాకు ఒక 4 కోట్ల ఆస్తి ఉందని చెప్పారు. అండ్ మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే 1 కోటి రూపాయలు అని చెప్పారు. స్టూడెంట్కి ఇప్పుడు ఒక 4 కోట్ల ఆస్తి ఉండి 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మినిమం కార్ ఉంటుంది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ కార్స్ డూ యూ హ్యావ్ అంటే వాళ్ళ ప్రాసెస్ ఎట్లా అంటే మీ దగ్గర 4 కోట్ల ఆస్తి ఉన్నప్పుడు మీ దగ్గర మినిమం కార్ ఉంటుంది. అప్పుడు ఆ స్టూడెంట్ దగ్గర కార్ లేదు. ఒకవేళ స్టూడెంట్ నా దగ్గర కార్ లేదు అని చెప్పాడు అనుకోండి, అక్కడ అర్థమైపోతుంది వాళ్ళకి. రైట్. యా అట్లా. సో అలా వాళ్ళు పోల్చుకుంటారు, అంత ఇంటెలిజెంట్. అట్లా అడిగారు ఒక అబ్బాయిని. బట్ ఆ స్టూడెంట్ కొంచెం తెలివిగా ఏం చెప్పారంటే మాకు 2-3 కార్స్ ఉన్నాయి ఇట్లా అని చెప్పేసరికి ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఫైనాన్షియల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఆ క్వశ్చన్ ఆపేశారు అక్కడ, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది అన్నట్టు ఇట్లా. సో ఈ వీసా ప్రాసెస్ని ఎదుర్కొని మనం ఆల్మోస్ట్ సగం జీవితాన్ని జయించినట్టే. వీసా వస్తే ఇంకా దట్ విల్ బి ద బెస్ట్ డే. అంటే వీసా వస్తే లైఫ్ టర్న్ అయిపోతుంది. అంటే నేను చెప్తున్నాను కదా, లైఫ్ టర్న్ అయిపోతుంది. ఈ వీసా ప్రాసెస్ ఇప్పుడు వీసా వచ్చిన తర్వాత కూడా వీసా పికప్కి ఎట్లా అంటే ఎంత టైం పట్టవచ్చు రావడానికి. అండ్ వీసా రాగానే కూడా వీసాకి ఒక రూల్ ఉంటుందండి ఇమిగ్రేషన్లో. ఏంటంటే కాలేజ్ స్టార్ట్ డేట్కి 120 days ప్రయర్ మీరు వీసా అటెండ్ అవ్వచ్చు. రైట్. అండ్ 30 days ప్రయర్ యువర్ కాలేజ్ స్టార్ట్ డేట్ మీరు అమెరికాకి వెళ్ళొచ్చు. ఇప్పుడు లెట్స్ సే మీకు August 1st కాలేజ్ అనుకోండి, ఒక 120 days ముందు వీసాకి వెళ్ళొచ్చు మీరు. రైట్. సో మీరు ఒక 100 days ముందు వీసాకి వెళ్ళగానే నెక్స్ట్ డే రోజే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి లేదు. అది. సో 30 days ముందే కాబట్టి ఆ టైం ఎప్పుడు మీరు వెళ్ళాలి. అండ్ అక్కడికి వెళ్ళే ముందు అంటే కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ముందే కోర్సెస్ రిజిస్టర్ అవ్వడానికి పోర్టల్ ఓపెన్ చేస్తారు వాళ్ళు. సో ఎర్లీగా రిజిస్టర్ అవుతే మంచి కోర్సెస్ వస్తాయి, అంటే బెటర్ కోర్సెస్ తీసుకోవచ్చు, మంచి టైం టేబుల్ ఉంటుంది కాబట్టి అది కూడా అసిస్ట్ చేస్తాం మేము ఇట్లా. కరెక్ట్. యా. అండ్ కొంతమందికి వీసా రిజెక్ట్ అవుతుంది కూడా. సో రిజెక్ట్ అవ్వగానే యాక్చువల్గా ఏంటంటే వెరీ నెక్స్ట్ డే వీసా డేట్స్ అవైలబుల్ ఉంటే మాత్రం వెంటనే కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న వీసా డేట్స్ ఇష్యూతో కొంచెం డిలే అవుతుంది, కానీ మళ్ళీ వెళ్ళొచ్చు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అంటే ఏ పాయింట్ మీద స్ట్రెస్ చేసి అడిగారు అంటే ఇప్పుడు ఆ విషయం ఓన్లీ స్టూడెంట్ చెప్తేనే తెలుస్తుంది మనకి. అవును. అంటే వీసా ఆఫీసర్కి స్టూడెంట్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు, ఆ క్వశ్చన్స్లో
ఏం మిస్టేక్ అయి ఉండొచ్చు, అంటే మీ వల్ల ఏమైనా మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు అసలు అంటే ఏ పాయింట్ మీద రిజెక్ట్ చేశారని ఒక ఐడియా వస్తుంది స్టూడెంట్తో మాట్లాడినప్పుడు. కరెక్ట్. ఆ పాయింట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే నెక్స్ట్ టైంలో మనం మెజార్గా ఏం చేంజ్ చేయడానికి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు 10th ఇంటర్మీడియట్ బీటెక్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అక్కడ మీ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫర్మేషన్ ఏది మారదు. మహా అయితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు యూనివర్సిటీ చేంజ్ చేయడం తప్ప మనం ఇంకేం ఉండదు అన్నట్టు ఇంకా. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా అంతకన్నా బెటర్ యూనివర్సిటీ మీద వెళ్ళడమా, ఇంకా వేరే I-20 లేనప్పుడు ఎంత జాగ్రత్తగా అంటే ఇంకా ఎట్లా బెటర్గా ఆన్సర్ చేస్తే బాగుంటుంది, అంటే మీరు చేసిన తప్పేంటి, నెక్స్ట్ టైం చేయకుండా ఎట్లా ఉండాలనేది చెప్పడం చేస్తాం అన్నట్టు. సో థరోగా మీరు చదివేశారంటే ఆ ప్రాసెస్ ఏమిటి, వాళ్ళని అర్థం చేసుకోవడం ఎలా, అండ్ హౌ టు బి ట్రాన్స్పరెంట్ అండ్ ఆనెస్ట్, సింపుల్. ఎవరికైనా అండి ట్రాన్స్పరెంట్ ఉంటే ఇష్టం. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను ఇంకొకసారి చేయను అట్లా అని చెప్తే బాగుంటుంది, కానీ అది ఐ మీన్ మిస్లీడ్ చేస్తే అనవసరంగా ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద చిక్కులు తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్, వీసా రావడం క్రూషియల్. అంటే మన ఫ్లై హైలో ఎట్లా అంటే వేరే కన్సల్టెన్సీ కానీ వేరే చోట ఒక 1 time 2 times 3 times రిజెక్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చి మన మాక్ ఇంటర్వ్యూస్ కావచ్చు, మన కౌన్సిలింగ్ మాక్ ఇంటర్వ్యూ అంటే బెటర్గా ఫైల్ని చేసి మళ్ళీ వీసాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. రైట్. సో మొత్తానికి స్వీట్లు పనిచేసాం, మా వాడికి వీసా వచ్చిందో లేకపోతే మా అమ్మాయికి వీసా వచ్చిందో అని చెప్పి. ప్రీ డిపార్చర్ అండ్ ట్రావెల్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ప్రీ డిపార్చర్ అంటే వీసా వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ కొంత టైం ఉంటుంది. వాట్ యూ డూ ఆ టైంలో కూడా మీరు కౌన్సిలింగ్ ఇస్తారా, అంటే ఓరియంటేషన్ ఉంటుందా, ఎలా, హౌ డు యూ మేనేజ్? ప్రీ డిపార్చర్ కంటే ఐ మీన్ మీరు అన్నట్టు స్వీట్స్ అన్నట్టు వీసా రాగానే నెక్స్ట్ 1 day 2 daysలో స్వీట్స్ తీసుకొని వస్తారు. స్టూడెంట్స్కి ఏం చెప్పేది ఏంటంటే వీసా వచ్చిన తర్వాత, వీసా వచ్చిన రోజు నుండి అమెరికాకి వెళ్ళేంత వరకు షాపింగ్కి వెళ్ళినా ప్రతిరోజు లంచ్ డిన్నర్ కలిసి చేయండి. కనీసం పక్కన కిరాణం షాప్కి వెళ్ళినా కానీ అమ్మ నాన్నని తీసుకెళ్ళండి. షాపింగ్ కానీ అదంతా షాపింగ్కి కానీ అంటే పేరెంట్స్తో మ్యాక్సిమం టైం స్పెండ్ చేయడం అని చెప్తున్నాను. అది నేను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అడిగేది ఏంటంటే ఎంత లగేజ్ తీసుకెళ్ళాలి, ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాలి అడుగుతూ ఉంటారు. అన్నిటికన్నా మెయిన్గా ఫస్ట్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పేరెంట్స్తో ఫ్యామిలీతోని క్వాలిటీ టైం స్పెండ్ చేయండి అని నేను చెప్తాను. ఇది మీరు రిగ్రెట్ అవుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డిగ్రీలు తెచ్చుకుంటాము, లక్షల కోట్లు సంపాదిస్తాం, కానీ ఈ టైం చాలా ఇంపార్టెంట్. చాలా వెరీ స్వీట్ మీరు చెప్పిన మాట. బట్ అఫ్ కోర్స్ ఈ ఇన్నోవేటబుల్ చెక్ లిస్ట్ కూడా ఒకటి ఉంటుంది. చిన్న సైజ్ కుక్కర్ తీసుకెళ్తా, అది తీసుకెళ్తా, ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి ఆల్మోస్ట్. యాక్చువల్లీ ఇక్కడ దొరకని ప్రోడక్ట్స్ కూడా అమెరికాలో దొరికిపోతాయి. అవునండి, అవును. అంత క్వాలిటీ కాన్షియస్ అయిపోయారు అక్కడ కూడా. అవును. సో బట్ నెవర్దలెస్ ఒక ఫస్ట్ సూట్ కేసు వెళ్ళగానే ఇబ్బంది పడకుండా కొన్ని తీసుకెళ్తాం కానీ వాటికన్నా ఇంపార్టెంట్గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఒక వీసా వచ్చిన తర్వాత ఒక 20-30 days టైం ఉందనుకోండి, ఇంటర్నేషనల్ డ్రైవర్స్ లైసెన్స్ వీసా వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడం కానీ, కార్ డ్రైవింగ్ రాని వాళ్ళకు నేర్చుకోవడం కానీ, అండ్ ఇమ్యునైజేషన్ టెస్ట్ ఉంటాయి కొన్ని వీసా వచ్చిన తర్వాత, అటువంటి టెస్ట్ చేయించుకోవడం కానీ. ఇప్పుడు కొత్తగా కోవిడ్ టెస్ట్లు ఏమన్నా ఐ మీన్ డోసేజ్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ తీసుకొని వాళ్ళు ఉంటే ఆ డోసేజ్ తీసుకోమని చెప్పడం కావచ్చు. అండ్ వెళ్ళే ముందు ఎక్స్ట్రా సెట్ ఆఫ్ ట్రాన్స్క్రిప్ట్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం యూనివర్సిటీకి పంపించడం, యూనివర్సిటీని రిక్వెస్ట్ చేయడం, ఇది కాకుండా ఇక్కడ బ్యాచిలర్స్ చేసిన యూనివర్సిటీకి వెళ్ళి ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకోవడం కానీ. అండ్ ఇప్పుడు లెట్సే మీకు ఏమైనా సెటిల్మెంట్స్ ఉన్నాయి, ల్యాండ్ సెటిల్మెంట్ కానీ ఏమైనా ఉంటాయి, యువర్ పవర్ ఆఫ్ అటార్నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడం కానీ, ఏమైనా సెటిల్మెంట్ ఉంటుంది చేసుకోవడం కానీ, అన్వాంటెడ్ బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ మీరు టిపికల్గా రికమెండ్ చేసే ఒక ప్రాసెస్. అంటే ఇప్పుడు డాలర్ కన్వర్షన్ చేసుకొని కొంచెం కొన్ని డాలర్ చేతిలో పెట్టుకోవడం కానీ. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫారెక్స్ కార్డులు, ఫారెక్స్ కార్డు. అండ్ చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే యూఎస్కి వెళ్ళి కానీ ఒక $5 బిల్ పెడితే కానీ మనకు ఆ ట్రాలీ రాదు. అది ఆ విషయం మనకు తెలియక $100 పట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్తే $100 పట్టుకొని చూడండి. ఇవన్నీ చిన్నవి అయినా కూడా చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అక్కడ మనం దిగగానే మన దగ్గర ఇంత పెద్ద సూట్ కేసులు 3 ఉంటాయి. స్మార్ట్ కార్డ్ తీయాలంటే బయటికి అంతేగా, అక్కడ స్మార్ట్ కార్డ్ కన్నా $5 బిల్లే పెట్టాలంటారు వాడు. ఆ డాలర్ కోసం ఈ 3 సూట్ కేసులు పెట్టుకోండి, అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది మీకు. కానీ సడన్గా ఒక వేరే దేశానికి వెళ్ళి అక్కడ పెట్టుకొని వెళ్ళడానికి మనకు కొంచెం అనిపిస్తుంది. సో ఇవన్నీ చిన్న విషయాలే. ఇవన్నీ కూడా చెప్తామంటే, అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన మెడికల్ టెస్ట్ అని చేయించుకోవడం, ప్రిస్క్రిప్షన్స్ తీసుకెళ్ళడము, అండ్ ఒక మెడికేషన్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అక్కడ అన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ దొరుకుతూ ఉంటుంది, కానీ అయినా కానీ మనం తీసుకెళ్ళడం బెటర్ అని చెప్తూ ఉంటాం. అండ్ వెళ్ళగానే అక్కడ మనము పికప్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు,
సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? చాలా మందికి ఇట్స్ అ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అవును. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ట్రావెలింగ్ హెస్ బికమ్ నార్మల్, కానీ ఒక కొత్త కంట్రీకి వెళ్ళిపోతే ఒక దిగులు కూడా ఉంటుంది, హోమ్ సిక్నెస్. ఎగ్జాక్ట్లీ వాటన్నిటికీ ప్రిపేర్ చేయడానికి మీరు అక్కడ ఇండియన్ డయాస్పోరాతో కనెక్ట్ కూడా చేస్తారని వినికిడి. అవునవును. అండ్ అక్కడికి అంటే వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆఫ్టర్ యూ గో దేర్, అంటే మీరు ఈ మన పోస్ట్ వీసా ఓరియంటేషన్లో ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2-3 డేస్లో ఏం చేయాలి మీరు అంటే ఇప్పుడు సో మన వాట్ షుడ్ ఐ సే, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అక్కడ కావచ్చు, అండ్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత సోషల్ సెక్యూరిటీ అప్లై చేయాలి. నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్కి అయిన ప్రాబ్లం చెప్తున్నానండి. ఇక్కడ ఇల్లు తీసుకోవడానికి అగ్రిమెంట్ రాశారనుకోండి, అగ్రిమెంట్ రాస్తే ఏంటంటే అక్కడ కమిట్ అయిపోయినట్టు, అక్కడ అంత ఈజీగా అగ్రిమెంట్ రాయడం కానీ లీజ్ రాయడం కానీ అంత జాగ్రత్తగా ఉండాలి అటువంటి విషయాలలో. బయటకు వస్తే 4 నెలలు 6 నెలలు రెంట్ కట్టి 6 నెలలు రెంట్ కట్టాలి. ఒకవేళ మీరు అక్కడ కట్టకపోయినా, అక్కడ ఏమన్నా కరెక్ట్గా లేకపోయినా ఇంకా మీకు ఫ్యూచర్లో ఎవరు ఇవ్వరు. ఇంకా అది వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రిఫరెన్సెస్ ఇంపార్టెంట్ అక్కడ. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నట్టు. అది ఇవన్నీ పోస్ట్ వీసా ఓరియంటేషన్. అండ్ ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మెయింటైనింగ్ స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఏంటంటే ఒక యూనివర్సిటీ నుండి ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ట్రాన్స్ఫర్ అవడంలో ఎటువంటి తప్పు లేదు, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కానీ ట్రాన్స్ఫర్ అయ్యే యూనివర్సిటీ అది ఎలాంటి యూనివర్సిటీ, దాని అక్రిడేషన్ ఏంటి, హిస్టరీ ఏంటి, అసలు ఇప్పుడు ఏం ఇష్యూస్ లేవు కదా అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కూడా అక్కడ అట్లాంటి యూనివర్సిటీస్కి మనం ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎంత టైం ఉంటుంది అంటే, ఒక ట్రాన్స్ఫర్ అయ్యే టైంకి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉన్నా కానీ అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. అరేమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడము, క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడము, షాప్ లిఫ్టింగ్, ఇటువంటివన్నీ చిన్న చిన్న విషయాలు అనుకుంటారు. కానీ వీటి వల్ల స్టూడెంట్ స్టేటస్ ఇంపాక్ట్ అవుతుంది, డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ దే మైట్ డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లాంటివి కాబట్టి స్టూడెంట్ స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి చెప్పి బాగా క్లాస్ పీకి పంపించాలి. అంటే చిన్న విషయాలు అనుకుంటాను ఇవన్నీ. అక్కడ సిస్టమ్ కానీ, అక్కడ ఇప్పుడు ఏ చిన్న తప్పు, ఒక $1 మీరు ఒక దొంగతనం చేసినా కానీ దట్స్ అ వెరీ బిగ్ థింగ్ అక్కడ. క్రైమ్. ఎగ్జాక్ట్లీ. లైట్ తీసుకోవడానికి లేదు, అది ఏదో చిన్నదే కదా అనుకోవడానికి లేదు ఇక్కడ. అండ్ ఇప్పుడు ఏదో మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుకొని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అనుకుంటుంది అక్కడ. సో అది కూడా చాలా పెద్ద విషయం. అది ఇక్కడ ఈజీ ఉంటుంది. మా నాన్న ఎమ్మెల్యే, మా పెద్దనాన్న ఎంపీ ఇవన్నీ చెప్పొచ్చు కానీ అక్కడ చెప్పడానికి కుదరదు. కాబట్టి ఇవన్నీ చిన్నవి అనుకుంటారా అని వాళ్ళకి తెలియదు కూడా. కరెక్ట్. కాబట్టి అవన్నీ తెలిస్తే ఏంటంటే అక్కడ సివియారిటీ ఎట్లా ఉంటుంది, మనం వెళ్ళింది దేనికోసం, మనం చేయాల్సింది దేనికోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం వెళ్ళేది డబ్బుల కోసం. ఆ విషయం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనైతే మెజారిటీ 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే పరిస్థితి. అంటే మంచి ఫ్యూచర్ డబ్బులు అంటే ఫ్యూచర్ ఇస్ అంటే నేను అనేది డబ్బులు అని చెప్తున్నా, సెటిల్మెంట్ కావాలి, అన్ని విధాల విజయం కావాలి, సక్సెస్ కావాలి లైఫ్ లో. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు అంటే ఇది అందరూ ఏదో తెలిసి చేస్తారని కానీ ఇవన్నీ మైండ్లో ఉంటే ఏంటంటే వాళ్ళకి అది ఉంటుంది అన్నట్టు. ఏదైనా అటువంటి సందర్భం వచ్చినప్పుడు పలానా చెప్పారన్నట్టు తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి అట్లా. సో అలా అనమాట. ఇది ఒక పెద్ద ఆల్మోస్ట్ అంటారు కదా ఒక పెద్ద ప్రాసెస్ అండి. కానీ మీరు ఎంత సింప్లిఫై చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఫర్ మెనీ పీపుల్ ఇది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అఫ్ కోర్స్ ద ఇన్ఎవిటబుల్ గ్రాడ్యుయేషన్ డే వస్తుంది, బిగ్ డే. మనకి ట్రావెల్ అఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాసెస్. మీరు వెళ్ళాక ట్రావెల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మొదలుకుని అక్కడ ఎవరు పికప్ చేసుకుంటారు, హౌ టు గెట్ యువర్ ఫ్లైట్ టికెట్, ఏ రూట్ వెళ్ళాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఏ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ బెటర్ అన్నీ చెప్తారు మీరు. అవునవును. ట్రావెల్ విషయంలో ఏంటంటే లైక్ ఒక 1 డే ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఐ మీన్ ఒక రేపు మన ఫ్లైట్ ఉంటే 1 డే ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మన ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయిందా, ఫ్లైట్ ఏమైనా డిలే అయిందా, లెట్స్ సే ఇప్పుడు మీరు హైదరాబాద్ అనుకోండి, మీ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుండి ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఒక 3-4 hours దూరంలో ఉంటే ఎంత ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి, లెట్స్ సే ఎంతమంది వస్తున్నారు, ఎంత ముందు ప్లాన్ చేసుకోవాలి, 3 hours ముందు మీరు చెక్ ఇన్ అవ్వాలి. అండ్ ఆన్లైన్ చెక్ ఇన్ అయితే బెటర్ ఇంకా. అండ్ ఈ సూట్ కేసు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎస్పెషల్లీ కరెంట్ సిచ్యువేషన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ అడుగుతున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు సూట్ కేసు కూడా అండి ఇప్పుడు లెట్సే కొన్ని ఎయిర్వేస్ ఏంటంటే వెరీ స్పెసిఫిక్గా ఉంటారు, వాళ్ళు ఈ సైజే ఉండాలంటారు. లేకపోతే ఆ వీల్స్ తీసేసిన కేసెస్ కూడా అంటే ట్రాలీకి వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్ తీసేసి అందులో పెట్టడానికి ఉంటాయి. అంటే చాలా మంది పాప సూట్ కేసులు తెరిచేసి ఇక్కడ నుంచి అక్కడ నుంచి సజెస్తుంటారు వెయిట్. అవునవును. రిక్వైర్మెంట్స్ మ్యాచ్ కాక. ఎగ్జాక్ట్లీ. సో ఎంత రిక్వైర్మెంట్స్ పెట్టుకోవాలి, అందులో ఏం తీసుకెళ్తే బెటర్, కొంతమంది తెలియక ఏమన్నా వేరే ఐటమ్స్ తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది అనేది. అండ్ ఇంకోటి ఈ విషయంలో ఏంటంటే మొన్న ఒక అబ్బాయి వేరేదో ప్యాకేజ్ ఇచ్చారు.
ఆ ప్యాకేజ్లో ఇప్పుడు లెట్సే ఫ్రెండ్ అనుకోండి, అరే ఈ ప్యాకేజ్ తీసుకెళ్ళి మా అక్కడ ఉన్న వాళ్ళు ఇవన్నీ అంటారు. అట్లాంటప్పుడు ఐ వాంట్ స్టూడెంట్ టు చెక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్. ఇచ్చిన ప్యాకెట్ ఏది ఎట్లా తీసుకోవాలి అడుగుతారు కదా, డిడ్ ఎనీబడీ ఎల్స్ ప్యాక్ యువర్ సూట్ కేస్ ఫర్ యు? ఎగ్జాక్ట్లీ. అట్లా అడిగినప్పుడు మనం అక్కడ మన వాళ్ళందరూ నో అనే చెప్తారు. ఆ ప్యాకెట్లో ఏముందో తీసుకెళ్ళడంలో తప్పలేదు. మా అయితే మన వాళ్ళు పచ్చళ్ళు అవే ఇస్తారు అంతే అనుకోండి, కానీ యూ షుడ్ చెక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్. రైట్. సో ఒక వేరే ప్రోడక్ట్ ఒకటి తీసుకెళ్లారు, ఒక స్టూడెంట్కి చాలా ఇబ్బంది కూడా అయింది. సో ఐఎమ్ టెలింగ్ అట్లాంటి ప్యాకేజ్ ఏమైనా తీసుకున్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. అండ్ మన వాళ్ళంటే 23 kgs పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం కాదు 27 kg 28 kg పెట్టుకోమని చెప్తా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ యూ సైడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అక్కడ షెఫిల్ చేయండి తీసేయండి అంటే తలనొప్పి ఉంటుంది. నేను చెప్తున్నాను, అమెరికాలో అన్నీ దొరుకుతాయి మీకు. వాళ్ళు రేపతే ఇండియన్ బిజినెస్ లో ఎన్ని వచ్చేసాయో అన్నీ వచ్చి బ్యాక్ ప్యాక్ తీసుకొని వెళ్ళొచ్చు మీరు. అండ్ ఇంకోటి ఇక్కడ చాలా క్రూషియల్ పాయింట్ ట్రావెల్ కి సంబంధించి, మనం ట్రావెల్ చేసే రూట్ ని బట్టి కొన్ని ఇప్పుడు మన మిడిల్ ఈస్ట్ లో నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి ఇక్కడే యుఎస్ ఇమిగ్రేషన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే లండన్ ఎయిర్పోర్ట్స్ ఇలాంటి యూరోప్ మీదుగా వెళ్లే కొన్ని రూట్స్ లో రెస్ట్రిక్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ప్లాస్టిక్ ప్యాకెట్ లోనే మనకి చిన్న జిప్లాక్ బ్యాగ్ లో మన 3.5 ounces కంటే ఎక్కువ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ప్రాబ్లీ ఎయిర్లైన్స్ తో రూట్స్ తో ఓరియంట్ అయి ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ అన్ని చెప్తాను. చెక్ ఇన్ లో ఏం తీసుకెళ్ళాలి అండ్ బ్యాక్ ప్యాక్లో ఏముండాలి, మీరు క్యాబిన్ లగేజ్లో ఏముండాలి, ఇవన్నీ మనం చెప్తా ఉంటాం అన్నట్టు. అండ్ ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో యాజ్ యూ సెడ్ ఇప్పుడు అబుదాబిలో మనకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అవుతున్నాయి కొన్ని ఎయిర్వేస్కి. సో డైరెక్ట్ యూఎస్లో అవుతాయి ఎట్లా, అండ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. రైట్. అండ్ అంటే ఎంత చిన్న విషయం అంటే ఇప్పుడు కొంతమంది అమెరికా వెళ్తున్నాం అనేసరికి ఇట్లా ఫుల్ ఏదో మంచి బట్టలు వేసుకొని ఫోటోల కోసం దిగుతూ ఉంటారు. కానీ లాంగ్ జర్నీ లైక్ 20 hours ఫ్లైట్ 25 hours ఫ్లైట్ ఉన్నప్పుడు ఏంటంటే కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలి. రైట్. అండ్ ఐ మీన్ ఒక కంఫర్టబుల్ డ్రెస్ క్యారీ చేయాలి. ఇప్పుడు మనం డిసెంబర్లో వెళ్తూ ఉంటే యూఎస్కి కొంచెం ఈస్ట్ కోస్ట్ సైడ్ వెళ్తూ ఉంటే చలి పెడుతుంది. సో వెళ్ళగానే జాకెట్ అవసరం, మీకు మంచి షూ అవసరం, గ్లౌస్ కావాలి. ఇట్లాంటి ఇవన్నీ చిన్న విషయాలు అనుకోవచ్చు, కానీ ఆ ట్రావెల్లో అదంతా కూడా చెప్తా ఉన్నట్టు. సో ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి చేరాక చాలా మందికి పాపం జెట్ లాగ్లు ఇలాంటి సమస్యలు కూడా నార్మల్. సో ఫ్లైట్ లో ఎప్పుడు నిద్రపోవాలి, ఏ లెగ్ లో మేల్కొని ఉండాలి కూడా చెప్తారు ఇన్ఫాక్ట్. అవునవును. సో అంటే ఇప్పుడు వెళ్ళగానే కూడా అంటే నైట్ టైమ్స్లో పడుకోకండి, అంటే టైం అడాప్ట్ అవ్వడం కోసం నైట్ టైంలో అట్లా చెప్పడం ఒకటి. అండ్ దానికన్నా ముందు ఏంటంటే కొత్త ప్లేస్ కదండి, చాలామంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే ఇంక్లూడింగ్ మీ, నేను యూఎస్కి వెళ్ళగానే కూడా అక్కడ ఒక ఫస్ట్ 3-4 daysలో ఫ్యామిలీని మిస్ అయ్యాను. నాకు అక్కడ ఎవరు తెలీదు, అకామిడేషన్ ప్రాబ్లం అయింది నాకు. అండ్ సడన్గా అంతా మిస్ అయిపోతాం కదా. అదే అయిపోయేసరికి ఏంటంటే నేను నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని ఇండియాకి వచ్చేస్తా అనే ఫీలింగ్ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్. చూసారా మీరు? నా పర్సనల్గా నేనే అనుకున్నాను, చాలా మంది స్టూడెంట్స్ కూడా అట్లా చెప్తా ఉంటారు. సో వాళ్ళు హోమ్ సిక్ అయిపోతూ ఉంటారు. అంటే అట్లాంటప్పుడు పేరెంట్స్ మళ్ళీ మన కన్సల్టెన్సీకి వచ్చి ఇట్లా మా అబ్బాయి ఇట్లా రమ్మంటారు. కొంతమంది పేరెంట్స్ అయితే ఐఎమ్ ఓకే, మాకు ఎంతో లాస్ అయిపోయింది అయినా పర్లేదు, మా అబ్బాయి అక్కడ ఏడుస్తున్నాడు, మా అమ్మాయి ఇట్లా బాధపడుతున్నారు, వాళ్ళని రమ్మంటా అని కూడా చెప్తారు. సో అట్లాంటి టైంలో నేను చాలా మంది స్టూడెంట్స్కి కాల్ చేసి మాట్లాడే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే అది ఫస్ట్ చాలామందికి ఉంటుందండి. అది తర్వాత ఒక 6 నెలల తర్వాత కాల్ చేసి వద్దురా బాబు రా అన్నా కానీ అమ్మో నేను వస్తే నాకేమన్నా లైక్ నాకు ఇక్కడ నా హవర్స్ పోతాయి, నా జాబ్ దగ్గర అవుతుంది అని మాట్లాడుతూ ఉంటారు. అలా మారుతారు అలా మారుతారు. అంటే ఫస్ట్ ఆ టైం ఉంటుంది. ఆ టైంలో కూడా అందరితో కదా చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇది టఫ్ టైం, ఒక 3-4 రోజులు ఉండండి అట్లా అని చెప్పిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మీరు పర్సనల్గా ప్రతి వాళ్ళని మీరే అటెండ్ అవుతారు, మీ కన్సల్టెన్సీకి ఉన్న స్పెషాలిటీ అది. అండ్ నాకు చెప్తాను కదా, ఇన్ని వేల మంది స్టూడెంట్స్కి ప్రాసెస్ చేసిన చెప్తున్నాను. నాకు ఒక స్టూడెంట్ ఫస్ట్ నేమ్ చెప్పండి, స్టూడెంట్ లాస్ట్ నేమ్ చెప్తాను, ఎందుకంటే అంత కనెక్ట్ అయి ఉంటుంది స్టూడెంట్స్, అంత పర్సనల్ ర్యాప్ ఉంటుంది మీతో. అమేజింగ్ అండి. సో మొత్తానికి వీసా, ట్రావెల్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత 70% ఆఫ్ ద బ్యాటిల్ వన్. అక్కడికి వెళ్ళి చేరి వాళ్ళు సెటిల్ అయ్యి కోర్సులో ఎన్రోల్ అవ్వగానే జీవితం మారిపోతుంది. అది హ్యాపీ డేస్ సినిమా లాగా ఉంటుంది అనమాట మోస్ట్లీ. అంటే వాళ్ళు చాలా సవ్యంగా అన్ని మీరు చెప్పిస్తారు కాబట్టి అన్ని. సో అక్కడ నుంచి ఇట్స్ అ ప్రాసెస్ అండి. స్టడీయింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, అడాప్టింగ్ టు ద ఎన్వైరన్మెంట్ దేర్, మేకింగ్ ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఫైనలీ కమింగ్ టు ద ఫైనల్. ఇప్పుడు మనం వచ్చింది చదువుకోవడానికి, అక్కడ అంత మన పేరెంట్స్ కష్టపడి పంపించింది అని గ్రహించి ఆ గ్రాడ్యుయేషన్ డే వచ్చినప్పుడు మాత్రం ఇట్స్ సచ్ ఎమోషనల్ మూమెంట్ కదండి. అంటే ఇక్కడ మనకు ఇండియాలో ఎంత సెలబ్రేట్ చేస్తారో తెలియదు, కానీ అంటే యూఎస్లో గ్రాడ్యుయేషన్ డే అంటే ఇప్పుడు మన ఇది కిండర్ గార్డెన్ కూడా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ మాస్టర్స్ లెవెల్లో అయితే వాళ్ళు మనకి పెళ్ళిళ్ళ కన్నా ఇక్కడ ఖర్చు పెడతారు అక్కడ కొంతమంది. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ టైం మొత్తంలో, గ్రాడ్యుయేషన్ టైం మొత్తంలో కూడా ప్రతి స్టూడెంట్ అంటే నాకు వాళ్ళు ఎంత కష్టపడి ఎంత చదువుకుంటారో తెలీదు.
ఎంత పర్సంటేజ్ తెచ్చుకుంటారో తెలియదు, ఎంత డబ్బులు సంపాదిస్తారో తెలియదు, కానీ ఈ ప్రాసెస్ చాలా నేర్పిస్తుంది. అంటే ఎస్పెషల్లీ నాకు అక్కడ చేసిన పనులు జాబ్సే కావచ్చు, అక్కడ అంటే ఒక డాలర్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఆ కష్టపడి ఆ డబ్బులు సంపాదించి అది తీసుకెళ్ళి ఫీజు కట్టుకొని అప్పుడు డాలర్ వాల్యూ అసలు ఎంత కష్టపడితే మనకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఎట్లా చదువుకోవాలని అంటే ఆ బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది నేను చాలామంది దగ్గర చూసినాను. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఒకరికి రెస్పెక్ట్, ఇవన్నీ చాలా నేర్చుకుంటాం. ఈ నేర్చుకున్న పద్ధతి అంతా కూడా మనం అంటే ఎన్ని కోట్లు పెట్టినా మనకు అది ఆ బుద్ధి రాదు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చాలా మంది పేరెంట్స్ ట్రై టు గో కదండి. నేను ఇది కూడా చెప్తాను, ఇప్పుడు స్టూడెంట్ వెళ్ళగానే గ్రాడ్యుయేషన్కి 4 నెలల ముందు మా డేటాబేస్లో వాళ్ళ పేరెంట్స్ని కనెక్ట్ అవుతాం. స్టూడెంట్తో కనెక్ట్ అయ్యి మీరు వెళ్తారా లేదా పక్కన పెట్టేయండి. ఇప్పుడు కనుక వీసా అటెండ్ అయితే 10 years మల్టిపుల్ ఇయర్స్ వీసా వస్తుంది మీకు. వెళ్తే బెటర్, అంటే మీకు అంతకన్నా బెస్ట్ మూమెంట్ ఏముంటుంది. ఎందుకంటే తర్వాత ఎలాగో పిల్లాడు అక్కడ సెటిల్ అవుతాడు, అక్కడ పెళ్ళి అవుతుంది, వస్తూ పోతూ పిల్లలు పుడతారు, ఇవన్నీ ఉంటాయి మనకి. ఆ టైంకి 10 years వీసా పనికి వస్తుంది. ఈ గ్రాడ్యుయేషన్కి కొంచెం వాళ్ళు ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు అన్నట్టు. అంటే అది గ్రాడ్యుయేషన్ వెళ్తున్నా అంటే దే అలౌ ఈజీగా వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సరే మీరు వీసా ఇప్పుడే వెళ్తారా లేదా పక్కన పెట్టేయండి, జస్ట్ వీసా అయితే అటెండ్ తీసుకొని వీసా దగ్గర పెట్టుకోండి అని కూడా మనం పేరెంట్స్ చెప్తా ఉంటాం అన్నట్టు. అండ్ కొంతమందికి సిబ్లింగ్స్ కూడా, పేరెంట్సే కాకుండా సిబ్లింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. వాళ్ళ అన్నయ్యనో తమ్ముడు అక్క చెల్లె వెళ్తున్నారు అక్కడ గ్రాడ్యుయేషన్ అటెండ్ అవుతున్నారు కాబట్టి ఆ సెరమనీకి వెళ్తున్నాం అంటే వీసా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొంచెం. సో అది కూడా చేస్తాం మనం. అమేజింగ్. అసలు గ్రాడ్యుయేషన్ అంటే ఆ ఇమేజ్ కనిపిస్తేనే ఒక ఇన్స్పిరేషన్ కదండి. అవునవును. అంటే హౌ పేరెంట్స్ ఫీల్ సిట్టింగ్ ఇన్ ది ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ అక్కడ చాలా చాలా గ్రాండ్గా చేస్తారండి, ఇట్లా చాలా పెద్ద పెద్ద ఆడిటోరియంస్లో చేస్తారు. అండ్ అందరు ముందర ఇట్లా అది అసలు ఆ గ్రాడ్యుయేషన్ తీసుకుని చాలా బాగుంటుంది. అండ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఎప్పుడు గ్రాడ్యుయేట్ అవ్వాలి, అది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్ కెన్ ఫినిష్ దేర్ మాస్టర్స్ ఇన్ 1 year, 16 months, 20 months, 24 months. దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్. అంటే ఎక్కువ కోర్సులు తీసుకుంటే త్వరగా ఫినిష్ చేయొచ్చు. లేదు మీరు కొంచెం కోర్స్ టఫ్ ఉంది లేదా డబ్బులు కొంచెం తక్కువ ఉంది అట్లా అనుకుంటే మీరు డిలే చేసుకోవచ్చు. మినిమం 3 courses తీసుకోవాలి యాజ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా. సో ఎవ్రీ సమ్మర్ ఈజ్ ఆప్షనల్. సో ఎంత కోర్స్ లోడ్ తీసుకుంటారు మీరు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఫినిష్ చేయొచ్చు అన్నట్టు. లెట్స్ సే ఇప్పుడు డిసెంబర్లో మీకు జనవరిలో మార్కెట్ ఓపెన్ అవుతుంది అనుకున్నప్పుడు డిసెంబర్లో గ్రాడ్యుయేట్ అవ్వచ్చు. లేదా కొంతమంది డబ్బులు తక్కువ అనుకుంటే కావాలని ఒక సబ్జెక్ట్ హోల్డ్ చేసుకొని లాస్ట్ సెమిస్టర్లో చేద్దాం అనుకుని అట్లా ట్రైనింగ్కి టైం లేకపోతే చేసుకోవచ్చు అని. ఇవన్నీ కూడా మనం దీంట్లో చెప్తాం అన్నట్టు మనం. అది అండ్ దిస్ ప్రాసెస్ ఐ థింక్ మీరు జీపీఏ ఎలా మెయింటైన్ చేయాలి కూడా గైడెన్స్ ఇస్తారు. జీపీఏ ఎంత మెయింటైన్ చేయాలి, బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అండ్ ఇప్పుడు ఒకవేళ జీపీఏ కరెక్ట్ మెయింటైన్ చేయకపోతే దే విల్ సస్పెండ్ అండి. వాళ్ళు కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తే అప్పుడు వేరే యూనివర్సిటీస్ తీసుకోరు, మీరు కంట్రీ వదిలిపెట్టి వెళ్ళాలని చెప్తారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఈ క్రూషియల్ పాయింట్స్ మీద కూడా మీరు బికాజ్ యువర్ యువర్ సెల్ఫ్ స్టూడెంట్, మీ గ్రాడ్యుయేషన్ ఐ జస్ట్ వండర్ యూ మస్ట్ హావ్ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ కదండి. అంటే ఒకసారి అసలు నాకు ఫస్ట్ యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయి మీరు ఇండియాకి వెళ్ళాలనుకున్నప్పుడు అండ్ నేను అసలు గ్రాడ్యుయేషన్ సెరమనీ అటెండ్ అవుతానా లేదా, నాకు అంత అదృష్టం ఉందా అనుకునేది. బట్ ఫైనలీ వెన్ ఐ డిడ్ దిస్ అందుకే నా ఆఫీస్కి వస్తా నా ఫోటోలో పెట్టుకుంటాను నేను అక్కడ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి. మీరు ఇంకా స్టూడెంట్ లాగే ఉన్నారు కానీ స్టూడెంట్ మైండ్ సెట్ కూడా అలాగే ఉంది మీరు, కాబట్టి మీరు గైడ్ చేయగలుగుతున్నారు అందరినీ. అంటే టిపికల్గా ఏం తప్పులు చేస్తారు, ఎక్కడ పప్పులో కాలేస్తారు మీకు తెలిసిపోతుంది. నేను ఐ వర్క్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ ఒక ఎవ్రీడే 18-19 hours పనిచేస్తానండి నేను. సో అందులో నేను మెజారిటీ ఆఫ్ మై టైమ్ విల్ బీ కౌన్సిలింగ్. గ్రాడ్యుయేషన్ పూర్తవగానే మనకి ఏంటి డైరెక్ట్గా డూ వి గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండి అక్కడ యూఎస్లో? గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఏంటంటే యూ విల్ హ్యావ్ వర్క్ పర్మిట్స్ అండి. అంటే గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు కూడా మీరు సిపిటి కరికులం ప్రోగ్రామ్ ట్రైనింగ్ అని ఉంటుంది అన్నట్టు. కరికులం ప్రోగ్రామ్ ట్రైనింగ్ అనేది మీరు చదువుతున్నప్పుడు జాబ్ చేయొచ్చు అన్నట్టు. అది చేయడానికి మీరు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలని, తర్వాత చదువు అయిపోయిన తర్వాత మీకు ఓపీటీ అని ఉంటుంది అన్నట్టు, ఆప్షనల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్. ఆప్షనల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ 1 year ఏమో నాన్ స్టెమ్ ఎక్స్టెన్షన్. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ స్టెమ్ కిందకి వచ్చినవన్నిటికీ కూడా 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది, ఓపీటీ ఉంటుంది. అండ్ నాన్ స్టెమ్ ఎక్స్టెన్షన్ కోర్సెస్కి ఏంటంటే 1 year వర్క్ పర్మిట్ ఉంటుంది. సో ఈ 1 year కోర్సెస్ ఏంటివి అండ్ 3 years కోర్సెస్ ఏంటివి అనేది మనం అక్కడ చెప్తా ఉంటాం అన్నట్టు. అండ్ దాని తర్వాత ఇప్పుడు మీరు చదువు అయిపోయే ఒక 3-4 months ముందే జాబ్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు మీరు ఏ కోర్స్ తీసుకున్నారు ఆ కోర్స్కి రిలేటెడ్గా ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, సమ్ ఎక్స్రే జాబ్ చేయాలి అంటే మీకు ఎటువంటి టెక్నిక్స్ కానీ ఎటువంటి టూల్స్ కానీ ఎటువంటి టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాలి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైన్ చేస్తాం. మనం ట్రైనింగ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మనం. రైట్. యా.
ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఓపీటీకి కావాలి, ఏ ఓపీటీకి మనం ఎక్స్టెన్షన్ కావచ్చు, ఓపీటీ అప్లై చేయాలంటే యూనివర్సిటీస్కి లెటర్ సబ్మిట్ చేయాలి మనం. జాబ్ ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ, అంటే మేము జాబ్ ఆఫర్ చేస్తున్నట్టు. సో అవి మన కన్సల్టెన్సీ దగ్గర నుండి మేము జాబ్ ఆఫర్ ప్రొవైడ్ చేయగలుగుతాము. బేస్డ్ ఆన్ దట్ దే విల్ గెట్ ద ఓపీటీ I-20 ఆర్ ఓపీటీ పర్మిట్స్. రైట్. సో అది ఎంత ముందు అప్లై చేయాలి అంటే మీకు డే వన్ రెడీ అండి. డే వన్ రెడీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు చెప్పేవాళ్ళు లేరు. సో నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ట్రైనింగ్. అయితే ఓపీటీ వచ్చింది, నాకు ఓపీటీ కార్డ్ చేతిలో ఉంది. ఉన్నా కానీ నేను ఒక 3-4 months వేస్ట్ అయిపోయింది నాకు. రైట్ రైట్ రైట్. అండ్ అప్పుడు నాకు ఎట్లా ఉండేదంటే, నేను ఏదో QA నేర్చుకుందాం అనుకున్నాను. ఒక 1 month నేర్చుకున్న తర్వాత జాబ్ వెంటనే, అంటే నాకు ఏంటంటే ఇప్పుడు నేర్చుకుని రేపే జాబ్ వస్తుంది అనే మైండ్ సెట్. అప్పుడు 10 రోజులు రాలేదు. ఒక వేరే ఫ్రెండ్ ఒకటి ఏం చెప్పాడు వచ్చి, నేను బిజినెస్ అనలిటిక్స్ నేర్చుకున్నాను, మీరు అది నేర్చుకుంటే మాత్రం మీకు 10 రోజుల్లో జాబ్ వస్తుందా, నాకు అట్లనే వచ్చింది అన్నాడు. వెంటనే ఇది ఆపేసి మళ్ళీ బిజినెస్ అనాలిసిస్కి సంబంధించిన టెక్నాలజీస్ నేర్చుకోవడం. ఇంకొకటి వచ్చి SaaS నేర్చుకుంటే బాగుంటుంది, వెంటనే ఇది ఆపేసి అట్లా నాకు అంత కన్ఫ్యూజన్ ఉండే అన్నట్టు. దానికి ఏంటంటే అది ఆ కన్ఫ్యూజన్ అనేది, ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది 4 months ముందు చేయండి. రైట్. చేస్తే ఏంటంటే టైం వేస్ట్ అయినా కానీ వర్క్ పర్మిట్ వేస్ట్ అవ్వదు మీకు. వర్క్ పర్మిట్ ఈస్ వెరీ క్రూషియల్. అంటే ఒక నెలకు పర్ఫెక్ట్గా జాబ్ వస్తే $4,000-5,000 సంపాదించిన పరిస్థితి ఉంటుంది మనకి ఇక్కడ. అట్లాంటిది వర్క్ పర్మిట్ చేతిలో పడుకొని ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. అదేదో ముందే చేసామనుకోండి, డే వన్ రెడీ అన్నట్టు. అంటే 4 months ముందు, 4-5 months ముందు చేస్తే చదువు అయిపోగానే మనకి ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ పెట్టుకోవడం, అంతకుముందు దానికి ముందే మనం యాక్చువల్గా చూడడం వాట్ ఇస్ రిక్వైర్డ్, మనం ఎనర్జీస్ ఎక్కడ పెట్టాలి. అవును, ఏది లాంగ్ సస్టైనింగ్. ఎగ్జాక్ట్. అండ్ ఇంకా చదువు అయిపోయి ఒక 15 days 20 days ముందే రెజ్యూమ్ రెడీ చేసుకొని మార్కెట్లో పెట్టేయాలి మనం. ఇంకా టార్గెట్ ఎట్లా చేసుకోవాలంటే, ఈ రోజు చదువు అయిపోగానే ద వెరీ నెక్స్ట్ డే మనకు జాబ్ వచ్చేట్టు ప్లాన్ చేసుకోవాలి. సో అంటే దట్స్ వై రెజ్యూమ్ మార్కెటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెజ్యూమ్ మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం చెప్పేది కూడా ఏంటంటే, ట్రైనింగ్ కూడా, జాబ్ ట్రైనింగ్లో ఎట్లా ట్రైన్ చేస్తామంటే, ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సింది ఏంటి. రైట్. ఇప్పుడు చాలా పెద్దగా ఉంటుంది అంటే, మనకు తక్కువ టైంలో పలానా జాబ్కి ఎంతవరకు మనకు అవసరం అనేది మనం ట్రైన్ చేస్తాం అన్నట్టు. స్పెసిఫిక్గా ట్రైన్ చేసి, అండ్ వాళ్ళకు ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా తీసుకుంటారు, ఆ ఇంటర్వ్యూస్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి కూడా మాక్ ఇంటర్వ్యూస్, రైట్, అవన్నీ కూడా మనం అంటే జాబ్ ఓరియంటెడ్గా ట్రైన్ చేస్తాం మనం. దానికి యూఎస్లో మనం గెస్ట్ హౌస్ ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాము, అండ్ ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయగలుగుతాము. ఇప్పుడు ఈ జాబ్ ట్రైనింగ్లో ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటే ఎలాంటి ప్యాకేజెస్ వస్తాయి మీకు, మీ రిలేటెడ్గా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు లెట్సే మీరు ఒక X అనే దాంట్లో మాస్టర్స్ చేసి Y అనే జాబ్ చేస్తే, రేపు H1 అప్లై చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ అవుతుంది అది. రైట్. కాబట్టి మీకు సెట్ అయ్యే కోర్సెస్ ఏంటి, సెట్ అయ్యే జాబ్స్ ఎట్లాంటి అనేది కూడా మనం చెప్తాం అన్నట్టు. అదే అర్థం కాని విషయం ఏంటంటే, ఏదో కన్సల్టెన్సీ చదువుకోవడానికి వెళ్తున్నారంటే, బాబు వీసా అప్లై చేయి, ఇలా చేయి, అలా చేయని చెప్పడం వేరు. ఇంత మరి మీరు జాబ్ అయ్యి, వాళ్ళు సెటిల్ అయ్యి, వాళ్ళకి కరెక్ట్ పాత్లో వచ్చే వరకు మీరు ఎందుకు వై డు టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ అండి? రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ కాదండి, నేను డబ్బుల కోసమే చేస్తున్నా అని చెప్తున్నాను. యూఎస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే, మీ చదువు అయిపోయిన తర్వాత జాబ్లో ప్లేస్ చేయాలి అంటే, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా కన్సల్టెన్సీస్లో వెళ్తారు. రైట్. కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు ఏంటంటే 80-20 బేసిస్లో పనిచేస్తారు. సో లెట్స్ సే నాకు ఒక తమ్ముడు ఉన్నా కానీ వాడి దగ్గర కూడా నేను 20% తీసుకుంటాను. నేనే కాదు, అమెరికాలో ఏ కన్సల్టెన్సీ అయినా సరే 80-20 బేసిస్లో పనిచేస్తారు. మీకు $100 వస్తే నాకు $20 ఇవ్వాలి. $20 అంటే మీరు నాకు $20 అనుకోకండి. ఐ మీన్ టు సే ఆ 20%లో మీకు నా ఖర్చులు ఉంటాయి. లైక్ మిమ్మల్ని మార్కెటింగ్ చేయాలి, మీకు ట్యాక్సెస్ రన్ చేయాలి, ఇన్సూరెన్సెస్, ఇవన్నీ ఉంటాయి. నాకు అయిన తర్వాత నాకు ఎంతో $1-2 మిగులుతుంది, దానికోసం చేస్తున్నా. బట్ నేను ఇంతమంది స్టూడెంట్స్కి ప్రాసెస్ చేస్తున్నప్పుడు అందులో ఒక 5% ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చినా కానీ నాకు అక్కడ నేను చాలా డబ్బులు సంపాదిస్తాను అక్కడ. అట్లా అని చెప్పి నేను ఇక్కడెక్కడ మిస్లీడ్ చేయట్లేదు. నేను ఇక్కడ పర్ఫెక్ట్గా స్టూడెంట్ విషయంలో నేను మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసి వాళ్ళకు పర్ఫెక్ట్గా గైడ్ చేస్తే వాళ్ళు నాకు అక్కడ ఒక ఆపర్చునిటీ ఇస్తారు జాబ్ సెలెక్షన్ విషయంలో. అక్కడ కూడా నేనేం కమిట్మెంట్ అగ్రిమెంట్ ఏం లేదు. అక్కడ నేను బెస్ట్ జాబ్ ఇస్తున్నా బై, నా దగ్గరికి వస్తే నా దగ్గర చాలా వెండర్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, నేను వాళ్ళతో పని చేస్తాను, మీకు బెస్ట్ జాబ్ ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇప్పిస్తా, జాబ్ ఇప్పిస్తా. మీకు వెండర్స్తో కనెక్షన్స్ ఉంటాయి. వెండర్స్తో కనెక్షన్స్ ఉంటాయి, నేను జాబ్ ఇప్పిస్తున్నాను అని చెప్తున్నాను. ఒకవేళ నేను లెట్స్ ఒక $70 ఇప్పిస్తానని చెప్తున్నాను, నాకన్నా $71 ఎవరైనా ఇప్పిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమని చెప్తున్నా, నేను కూడా వెళ్తా. అది ఎవరు మనకు రూపాయి ఎక్కిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. నాకు బెస్ట్ కనెక్షన్స్ ఉన్నాయి, ఫేర్ బిజినెస్, బెస్ట్ కనెక్షన్స్ ఉన్నాయి, నేను జాబ్ ఇప్పిస్తా అంటున్నా. నేను ఇప్పలేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోతాను, దట్స్ ఆల్. అది బట్ మీరు ఎంత ప్యాషన్తో చేస్తున్నారు మీ పని అర్థమవుతుంది. బికాజ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ సింప్లీ అబౌట్ ఏదో డబ్బులు వస్తాయని ఒకటే కాదు.
మీరు మనసు పెట్టి చేస్తారు కాబట్టి ఇది ఒక ఎంటిటీగా ఎదిగింది ఫ్లై హై కన్సల్టెన్సీ అని. యా యా సో ఇందులో మనకి రెజ్యూమేలో రకరకాల స్టాండర్డ్ ఫార్మాట్స్ వచ్చేసాయి. అసలు రెజ్యూమే ఎలా తయారు చేయాలి? వేర్ ఆల్ షుడ్ యూ అపియర్? లింక్డ్ఇన్ అంటారు, అదంటారు. అంటే లింక్డ్ఇన్ ఇస్ వెరీ కామన్ దీస్ డేస్. సో వాట్ యూ డూ టు మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళ రెజ్యూమే బాగా? సో రెజ్యూమ్ మార్క్ చేయడం అంటే యూఎస్లో ఇప్పుడు మనకు రెజ్యూమ్ పిక్ అవ్వాలి. ఫస్ట్ పిక్ అవ్వాలంటే ఎటువంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి, ఎటువంటి ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టాలి, అది. సో ఇప్పుడు స్పెసిఫిక్ జాబ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని మనం రెజ్యూమ్ రెడీ చేయాలి. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని రెజ్యూమ్ ఎట్లా రెడీ చేయాలి, అండ్ రెజ్యూమ్ పిక్ అవ్వాలంటే మనకు ఎటువంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాలనేది బేస్ చేసుకొని ఐ హ్యావ్ సపరేట్ టీమ్ ఇన్ ద యూఎస్. రెజ్యూమ్ మార్కెట్ చేసిన తర్వాత ఆ రెజ్యూమ్ని ఎక్కడ ఫ్లోట్ చేయాలి, లైక్ యాజ్ యూ సెడ్ లింక్డ్ఇన్, ఏ గ్రూప్స్లో పెట్టాలి, యా నౌకరీ, లింక్డ్ఇన్, అక్కడ యూఎస్లో జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, జాబ్ పోర్టల్స్ ఎక్కడ పెట్టాలి. అండ్ వీఆర్ టైడ్ అప్ విత్ ఆల్మోస్ట్ 85 ప్రైమ్ వెండర్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఓ అమేజింగ్. యా ఆ 85 ప్రైమ్ వెండర్స్ పంపించడం, వాళ్ళు మాకు రిక్వైర్మెంట్స్ పంపించడం, అందులో మనం రెజ్యూమ్ పిక్ అవ్వడం కోసం ఎట్లా చేయడం అనేది, మా రిఫరెన్సెస్ రికమెండేషన్స్ యూజ్ చేయడము, అండ్ ఇవన్నీ చేసి అంటే స్టూడెంట్ కూడా అర్థం అవ్వాలి అసలు ఒక క్లయింట్ అంటే ఎవరు, వెండర్ అంటే ఎవరు, ప్రైమ్ వెండర్ అంటే ఎవరు, ఎంప్లాయర్ అంటే ఎవరు, ఎన్ని లేయర్స్ ఉన్నాయి మధ్యలో, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాం మనం అక్కడ. అది. సో ఇట్లా సో అందుకే అంటున్నాను రెజ్యూమ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ పిక్ అవ్వడం ఫస్ట్ ఇంపార్టెంట్ కదా, జాబ్ కొట్టేసిన తర్వాత సెకండ్ విషయం. రెజ్యూమ్ పిక్ అయిన తర్వాత ఆ రెజ్యూమ్లో మనం పెట్టిన దాని ప్రకారం వాళ్ళని ఇంటర్వ్యూ కూడా ట్రైన్ చేస్తూ ఉంటాం మనం. ఓకే. యా. సో మామూలుగా H1B లాటరీ సిస్టంలో పికప్ చేస్తారంటారు. అవును. సో ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఓపీటీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఓపీటీ 3 years ఉంటుంది, రైట్? ఓపీటీ అయిపోయిన 3 years అయిపోయిన తర్వాత H1కి వెళ్తూ ఉంటారు. అంటే 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ H1 6 years వస్తుంది. సో కొంతమంది అంటే ద డ్యూరేషన్ ఈజ్ 6 years. సో ఫస్ట్ 3 years వస్తుంది కొంతమందికి ఫస్ట్ 1 year వస్తుంది, తర్వాత 2 years, అట్లా డిపెండింగ్ అపాన్ ద ఆఫర్ లెటర్ వి సబ్మిట్, దాన్ని బేస్ చేసుకొని వస్తుంది మనకి ఇక్కడ H1 అనేది. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ ఓపీటీ 3 years అయ్యేంత వరకు ఆగుతారు, ఎందుకంటే ఈ టైం వేస్ట్ అవ్వద్దు అనేది. కానీ నేనేం చెప్తానంటే ఫస్ట్ ఇయర్ ఓపీటీ, సెకండ్ ఇయర్ ఓపీటీ, థర్డ్ ఇయర్ ఓపీటీ, ఫస్ట్ ఇయర్ నుండే ట్రై చేయమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ లాటరీ ఫండాతో ఎట్లా ఉందంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం వల్ల అసలు ఒక 6 members ఒకరికి లాటరీ పిక్ అవుతుంది, అంత కాంపిటీషన్ ఉంది. కాబట్టి అంటే 2006 ఆ టైంలో ఎట్లా ఉండేనంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి H1 వచ్చేది. అవును. కానీ ఇప్పుడు అట్లా లేదన్నట్టు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ నుండి అప్లై చేయండి, లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. అండ్ కొంతమంది ఏంటంటే మల్టిపుల్ ఎంప్లాయర్స్తో చేస్తున్నారు, అది అందులో తప్పేం లేదు, అది కూడా ట్రై చేయొచ్చు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు H1 పిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఓపీటీ అయిపోయిన తర్వాత H1 లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మళ్ళీ డబుల్ మాస్టర్స్ చేయడము అట్లా చేస్తున్నారంట. అంతవరకు కాకుండా ఫస్ట్ ఇయర్ నుండే చేసేస్తే బీ వెరీ గుడ్ అన్నట్టు. ఇప్పుడు రిసెషన్ టైంలో మనకి కొంచెం ఈ లే ఆఫ్స్ అవుతున్నాయని వింటున్న టైంలో చాలా యూనివర్సిటీస్ మీరు ఎక్కువ రోజు ఉండడానికి, మీకు ఉద్యోగం కంటిన్యూ అవ్వడానికి మేము కొత్త కోర్సులు ఇస్తున్నామని ఆఫర్ చేస్తారు యూఎస్లో. కొన్ని చిన్న యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఆ యూనివర్సిటీస్ ఏంటంటే ఆల్రెడీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత H1 లాటరీ పిక్ అవ్వకుండా ఉంటే వాళ్ళ ఆప్షన్ ఏంటంటే ఇంకా ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇండియాకి వెళ్ళడం కన్నా అట్లాంటి యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఏదో ఒక నిలదొక్కుని అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ H1కి వచ్చేంత వరకు కరెంట్ స్టేటస్ మెయింటైన్ చేయడానికి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాంటి యూనివర్సిటీస్ కూడా వి అసెస్ దెమ్, రైట్, టెంపరీగా స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం. సో మరి H1B వీసా ఫైలింగ్, యా, అండ్ ఆల్ ద వే టిల్ మీరు ఇన్ఫాక్ట్ పర్మనెంట్ రెసిడెంట్స్ వాళ్ళు అవ్వడానికి ఒక కళ. యాక్చువల్లీ ఇది బిగ్గెస్ట్ డ్రీమ్. గ్రీన్ కార్డ్ ఉంది అంటే అసలు చేతిలో జాక్పాట్. అది అలాంటి ఆ ప్రాసెస్ వరకు మీరు హెల్ప్ చేయడం అన్నది అంటే ఎందుకు? అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్. మీరు అంత దూరం స్టూడెంట్ లైఫ్లోకి వెళ్ళి అంత దూరం వాళ్ళతో జర్నీ చేయాల్సిన అవసరం ఏంటని? ఇప్పుడు H1 చేయడంలో ఏంటంటే H1 చేస్తే వాళ్ళు నాతోనే ఉంటారండి 6 years. 6 years ఉన్నప్పుడు నాకు 20% వస్తుంది కదా అక్కడ, అంతే. అంటే అదొకటి. అండ్ ఇప్పుడు అంటే నేను కూడా నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఒక 10 years బ్యాక్ వచ్చిన స్టూడెంట్ మాస్టర్స్ చేసి దాని తర్వాత ఓపీటీ యూజ్ చేసుకొని తర్వాత H1 యూజ్ చేసుకొని దాని తర్వాత గ్రీన్ కార్డ్ ఫైల్ చేసి, అంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి. అంటే ఒక స్టూడెంట్ మనతో ఇంత ఉండి, అండ్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు నాకు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మీరు అన్నారు వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ అని, అంటే మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఇట్లా అనేది. సో చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడన్నా బయట సూపర్ మార్కెట్లో కానీ మూవీ థియేటర్లో ఎక్కడైనా కలిసినప్పుడు, సార్ మీ వల్లే మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే నేనేం చేయలేదు, అంటే నేను మాట్లాడినందుకు డబ్బులు తీసుకుంటాను, ప్రాసెస్ చేసినందుకు డబ్బులు తీసుకున్నాను, జాబ్ ఇచ్చినందుకు కమిషన్స్ తీసుకున్నాను, కానీ ధర్మబద్ధంగా తీసుకున్నారు మీరు ఏదైనా. కానీ వాళ్ళు పేరెంట్స్ ఏమంటారు అంటే వాళ్ళు, సార్ మీ వల్లే మా ఫ్యామిలీ ఇట్లా ఉంది, మీ వల్లే మా అబ్బాయి ఇట్లా ఉన్నారు, మీ వల్లే మా అమ్మాయి ఉన్నప్పుడు ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దట్ మేక్స్ మీ టు బీ ఇన్ దిస్ స్పేస్. రైట్.
యా ఆబ్వియస్లీ ఐ మీన్ సో స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్ ద వే టిల్ ఫ్రమ్ కౌన్సిలింగ్ నేను అసలు యూఎస్ లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనే ఐడియా నుంచి వాళ్ళ జీవితం యాక్చువల్లీ ఒక గ్రీన్ కార్డ్ వరకు మారే వరకు ప్రతి స్టెప్లో మీరు అసిస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తున్నారు, సమస్యలు రాకుండా కాపాడుతున్నారు, ఆల్మోస్ట్ ఒక పెద్దనేలాగా. అండ్ H1లో కూడా అండి, ఇప్పుడు నేను H1 అప్లై చేసినప్పుడు కూడా కొంతమందికి లాటరీ పిక్ అవడమే ఇప్పుడు పెద్ద తలనొప్పి. లాటరీ పిక్ అయిన తర్వాత కొంతమందికి రిజెక్షన్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. సో బిఫోర్ అప్లై చేసే ముందే వాళ్ళ ప్రొఫైల్ని అటార్నీకి పంపించి అటార్నీతో మనం సజెషన్ తీసుకుంటాం అన్నట్టు. వీళ్ళకు ఈ టైటిల్తో అప్లై చేద్దామా, ఈ జాబ్ రోల్లో అప్లై చేస్తే బాగుంటుందా, ఇట్లా అప్లై చేయడం వల్ల వీళ్ళకు అంటే లాటరీలో పిక్ అయ్యి H1లో రిజెక్ట్ అయితే ఇంకా అంతకన్నా వర్స్ థింగ్ ఉండదు. కాబట్టి కరెక్ట్, లాటరీలో పిక్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా వీళ్ళకు అప్రూవల్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళకి ఎట్లాంటి రోల్ పెట్టాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ రెడీ చేయాలనేది అంతా కూడా మనం అటార్నీ సజెషన్ తీసుకొని ప్రొసీడ్ అవుతాం. సో ఎండ్ టు ఎండ్ నిజంగానే లిటరలీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అన్నందుకు యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విత్ యూ, అప్డేట్ కూడా అవుతున్నారు. నేను స్టార్టింగ్ ఫ్రమ్ కౌన్సిలింగ్ దగ్గర నుండి గ్రీన్ కార్డ్ వరకు ప్రతి స్టెప్ నా సొంతంగా నేను చేసుకున్నాను. అండ్ ప్రతి స్టెప్లో నేను ఫెయిల్ అయ్యాను, ప్రతి స్టెప్లో నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నంతా ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ కార్డ్లో కూడా 3 స్టెప్స్ ఉంటాయండి. పర్మ్ ప్రాసెస్, I-140 ప్రాసెస్, I-485 ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. ఆ ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఇప్పుడు ఏంటంటే H1 వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి. అంటే నేను గ్రీన్ కార్డ్ అక్కడ రాసాను, గ్రీన్ కార్డ్ ఇప్పిస్తామని చెప్తున్నా కానీ గ్రీన్ కార్డ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఉన్న విషయం ఏంటంటే 5 years పడుతుంది మినిమం. ఎక్కువ పడుతుంది అంతకన్నా. కాకపోతే ఏంటంటే ఆ టైం ఈజీగా గడిచిపోతుంది మనకి. ఎర్లీగా అప్లై చేయాలి. అంటే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వీసా గ్రీన్ కార్డ్ ప్రయారిటీ డేట్స్ కూడా మూవ్ అయ్యాయి, త్వరగా వస్తున్నాయి, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్స్. దానికి కూడా ఏంటంటే H1 వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు H1 ఉంది కదా, 3-4 సంవత్సరాల తర్వాత అప్లై చేద్దామని కాకుండా H1 వచ్చిన వెంటనే మనం గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తే సరే వచ్చినప్పుడు వస్తుంది అది. కానీ మనం I-140 ప్రాసెస్ కనుక అయిపోతే మనది గ్రీన్ కార్డ్ రావడానికి లెట్స్ ఒక 10 సంవత్సరాలు పడుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్. 10 సంవత్సరాల వరకు ఆటోమేటిక్గా మీ H1 రెన్యూ అవుతూనే ఉంటుంది. ఆటోమేటిక్గా రెన్యూ అవుతున్నప్పుడు మీరు అక్కడ యూఎస్కి వెళ్ళొచ్చు, అక్కడ ఉన్నట్టే కదా. అక్కడ ఉన్నట్టే ఇప్పుడు I-140 అప్రూవ్ అయితే మీ డిపెండెంట్ అంటే మీరు అమ్మాయి అయితే వాళ్ళ స్పౌస్ అక్కడ ఫుల్ టైమ్గా లీగల్గా జాబ్ చేసుకోవచ్చు. వాళ్ళకి పెళ్ళైన తర్వాత కిడ్స్ ఉంటే దెల్ బీ సిటిజన్స్ దేర్, వాళ్ళ ఇన్లాస్ రావచ్చు, వాళ్ళ పేరెంట్స్ రావచ్చు, సెటిల్ ఎవ్రీ 6 monthsకి వాళ్ళు రావచ్చు, కిడ్స్ ఉంటారు, జాబ్ చేసుకుంటారు, ఇంకా అంతకన్నా ఏముంది గ్రీన్ కార్డ్ వస్తుంది, దానికి ఏం లేదు. ఇంకా చాలా అష్యూరెన్స్ అండ్ చాలా నమ్మకం కలిగించారు యష్ ఇవాళ ఇన్ ఆల్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. బికాస్ స్టార్టింగ్ ఫ్రమ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఈ చార్ట్, మీరు చాలా అందంగా దీన్ని డివైడ్ చేశారు. కౌన్సిలింగ్, దెన్ టెస్ట్ ప్రిపరేషన్, యూనివర్సిటీ ప్రోగ్రామ్, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, ఫండింగ్, మళ్ళీ యూఎస్ వీసా కోసం ఎలా అటెండ్ అవ్వాలి, ప్రీ డిపార్చర్ ఏమి పేరెంట్స్తో ఎలా స్పెండ్ చేయాలి, ట్రావెల్ ఎలా డీల్ చేయాలి, అక్కడికి వెళ్ళాక జెట్ లాగ్ని ఎట్లా డీల్ చేయాలి, అక్కడికి వెళ్ళాక హోమ్ సిక్నెస్ లేకుండా ఎలా చూసుకోవాలి, అక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టడీయింగ్, దేనికోసం వెళ్ళాము అది ఆ లక్ష్యం నెరవేర్చుకుని మళ్ళీ జాబ్ ట్రైనింగ్, అక్కడి నుంచి రెజ్యూమే మార్కెటింగ్, మళ్ళీ ఓపీటీ అండ్ ఫైనలీ H1B అండ్ గ్రీన్ కార్డ్. ఇన్ని స్టెప్స్ని మీరు చాలా బ్యూటిఫుల్గా కవర్ చేసి చెప్పారు ఇవాళ యాష్. బట్ యు నో వాట్, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలంది ఈ స్టడీ అబ్రాడ్ సిరీస్లో. సో ఐ మీన్ చాలా యూస్ఫుల్గా ఉన్న ఈ సెషన్ కోసం మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ ఎపిసోడ్ బికాస్ చాలా క్వశ్చన్స్ వస్తాయి ఆల్రెడీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. వి విల్ డెఫినెట్లీ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ యష్. అదనమాట స్టడీయింగ్ అబ్రాడ్ తప్పకుండా అది ఒక పెద్ద కళ, బట్ నాట్ ఇంపాసిబుల్. డెఫినెట్లీ మనకి యష్ లాంటి ఎక్స్పర్ట్స్ పక్కన ఉంటే ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్ టు iDream. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మామూలుగా అసలు ఇమిగ్రేషన్లో? నా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆ అబ్బాయిని సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్ళినప్పుడు ఆవరిస్తే పేగులు లెక్క పెట్టడం అంటే ఇదే. సిస్టమ్ని టైటన్ చేయడానికి వాళ్ళు చేస్తున్న పని అది. అంత ఈజీగా వాళ్ళు ఎవరిని పట్టుకొని వాళ్ళు పంపించడానికి లేదంటే రైట్. మీరు ఈ పాయింట్ మీద మిమ్మల్ని వెనక్కి పంపిస్తే మీకేమైనా థ్రెట్ ఉందా మీ కంట్రీలో అంత అడుగుతారు. వీసా వచ్చేసిన తర్వాత అయిపోయింది అనుకుంటాం. అవును. వాట్ ఈస్ ద హోల్ కాంప్లికేషన్ అండి? వీసా అటెండ్ అయిన పర్సనే ఇక్కడికి వచ్చాడా అనేది ఒకటి, అండ్ తర్వాత వాళ్ళు ఎలా పిక్ చేస్తారు అసలు వీళ్ళని? ఇప్పుడు మనం ఎక్కువ ప్రశ్నించాలి. వీసా కాపీలో
అసలు ఈ 3 స్టార్ 2 స్టార్ ఏ బేసిస్ మీద ఇస్తారు? నేను అనుకునేది ఏంటంటే యూనివర్సిటీని బట్టి. సో పోర్ట్స్ ఆఫ్ ఎంట్రీలో కూడా కొన్ని పోర్ట్స్ ఆఫ్ ఎంట్రీ చాలా స్ట్రిక్ట్ అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అండి, ఇట్స్ అబౌట్ ద US వాంట్ స్టూడెంట్స్ టు కమ్ స్టడీ దేర్. అంటే వాళ్ళ ఎకానమీ బిల్డ్ అయ్యేది కూడా ఇంతే కదా. ఈ కోవిడ్ స్టేజ్లో కూడా ఎప్పుడు కూడా F1 స్టూడెంట్ వీసాస్ ఆపలేదు వాళ్ళు.